నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిళ్ల తిరుమంజనం. సెప్టెంబర్ 24 నుండి తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. సెప్టెంబర్ 24న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ. మొదటి విడతలో దళితవాడల్లో 1000 ఆలయాలు నిర్మాణం. టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు. టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానాలను వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. ఇస్తికాపాల్ స్వాగతం స్వీకరించి మహాద్వారం గుండా శ్రీవారి దర్శనం చేసుకున్న గవర్నర్. స్విమ్స్ లో ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం. ఆపద సమయాలలో తీసుకోవాల్సిన చర్యలపై రోగులు వారి సహాయకులకు అవగాహన. ప్రయోగాత్మకంగా మాక్ డ్రిల్ నిర్వహణ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమలలోని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు క్యాంపు కార్యాలయంలో పాలక మండలి సభ్యులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భూమన కరుణాకర్ రెడ్డి అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని, అబద్ధపు అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ తిరుమల పవిత్రతను, టీటీడీ ప్రతిష్టతను దెబ్బతీస్తున్నారని తెలిపారు. అలిపిరి వద్ద గతంలో ఓ ప్రైవేటు శిల్పా క్వార్టర్స్ ఉండేదని, పట్టు కన్నయ్య అనే శిల్పి నిర్వహించేవాడని తెలియజేశారు. బెంగళూరుకి చెందిన ఓ భక్తుడు శనేశ్వరుడి విగ్రహం ఆర్డర్ ఇచ్చారని, అయితే శిల్పం తయారీలో లోపం రావడంతో ఆ రాతి విగ్రహం అక్కడ పడేశారని తెలిపారు. గత 10 ఏళ్లుగా ఆ విగ్రహం ఆ ప్రాంతంలోనే ఉందని తెలిపారు. నేడు కరుణాకర్ రెడ్డి ఆ విగ్రహాన్ని మహావిష్ణువు విగ్రహమని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆ విగ్రహం చుట్టుప్రక్కల నిన్న రాత్రి మద్యం సీసాలు పడేసి పనిగట్టుకుని టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ వైఖరిని మానుకోవాలని హితవు పలికారు. గతంలో శ్రీవారి ఆలయంలోని రాములవారి ఉత్సవ విగ్రహానికి వేలు విరిగిపోయిందని, 3.5 సంవత్సరాలు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాములవారి విగ్రహానికి ఆగమ శాస్త్రం ప్రకారం మరమ్మతు చేశామని తెలిపారు. స్వామివారి పట్ల ఇంత నిర్లక్ష్యం ఉన్న నువ్వు హిందుతత్వం గురించి మాట్లాడేది ఏమని కరుణాకర్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. భానుప్రకాష్ రెడ్డి. నమస్కారాలు. ఒక రాజకీయ నిరుద్యోగి పాత చొప్పు ఎండి ఆ నల్లరాయిని కొడతా, పాత చొప్పు ఎండి వెంకటేశ్వర స్వామిని కొడతాననే వ్యక్తిని గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా, ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మిగిలిపోయారు. రోజు 15 రోజులకు ఒకసారి అబద్ధపు అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి తిరుమల పవిత్రతని, శ్రీవారి పవిత్రతకి భంగం కలిగించే విధంగా వారి మాటలు, వారి చేతలు ఉన్నాయి. గోశాల నుంచి గోవిందుడి వరకు గోశాలలో గోవులు చనిపోతున్నాయని చెప్పి, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అవి ఎక్కువ చనిపోయాయని చెప్పి ఒక అబద్ధ ప్రచారం తీసుకురావడం జరిగింది. వారి హయాంలో దానా దానికి సరిగ్గా పెట్టలేని కారణంగా, పురుగులు పడినటువంటి దానా దానికి సరఫరా చేసిన కారణంగా అవి అనారోగ్య బారిన పడినాయని చెప్పి విజిలెన్స్ నివేదిక, కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు విజిలెన్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఈరోజు తిరుపతి అలిపిరి దగ్గర గతంలో శిల్పా క్వార్టర్స్ ఉండేది. అంటే ఎవరైనా సరే దేవుడి శిల్పాలు కావాలంటే అక్కడ ఒక శిల్పా క్వార్టర్స్ ఉంది. టీటీడీకి దానికి సంబంధం లేదు మిత్రులారా. తిరుమల తిరుపతి దేవస్థానానికి శిల్పా క్వార్టర్స్కి సంబంధం లేదు. ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మాకు ఈ దేవతామూర్తులు కావాలంటే దాన్ని నమూనాను తీసుకొని ఆ శిల్పాలు తయారు చేసి ఇచ్చే బాధ్యత అక్కడ శిల్పా క్వార్టర్స్లో ఉండేది. అక్కడ గత 20 సంవత్సరాల ముందు పట్టు కన్నయ్య అని చెప్పి ఒక ఆచార్య ఉండేవాడు. అతని దగ్గరికి బెంగళూరు నుంచి తర్వాత పొరపాటున శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా ఆర్డర్ ఇచ్చినటువంటి భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అక్కడే ఉంది మిత్రులారా. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడుతూ అన్నాడు మహావిష్ణువు అంట.
అయ్యా ఏ దేవుడు ఏం కనుక్కోయ్యా, నీకు గుడి తాళాలకి బండి తాళాలకి తేడా తెలియని వ్యక్తి నువ్వు. మొన్న చంద్రగ్రహణం రోజు బండి తాళాలతో ఊరికే అక్కడ మీడియా మిత్రులు ఏదో ఫోటో గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అలాంటి ప్రక్రియ చేస్తున్నారు, అక్కడ నిర్వహిస్తున్నారు. గతంలో ఇంకా భవిష్యత్తులో అట్లాంటివి జరగకుండా చూసుకుంటాం మేము. కానీ అదైన తర్వాత నీకు సంబంధించి ప్రసాద్ అనే సాక్షి మీడియా కూడా అదే చేస్తే, ఆయన చేసే తప్పు TV5 కెమెరామెన్ చేస్తే ఒప్పు అయిపోతుంది. అది అంటే నీకు ఏం జరుగుతుందో తెలీదు. విషయ పరిజ్ఞానం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏం మాట్లాడితే అర్థం కాదు. మహావిష్ణువు విగ్రహానికి శనేశ్వరుడు విగ్రహానికి తేడా తెలీదు. నువ్వు ఆ విగ్రహం ఏమైందో ఇంకా కొండ మీద కాబట్టి ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కింద వెళ్ళిన తర్వాత మాట్లాడతాం. కాబట్టి చైర్మన్గా గత 2 పర్యాలు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ విగ్రహం అక్కడే ఉంది మిత్రులారా. కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆయన చెప్తున్నట్టు మహావిష్ణువు అంటున్నాడే ఆ శనేశ్వర విగ్రహం అక్కడే ఉన్నింది. ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నింది. అప్పుడు పోయి పూజలు చేయకుండా ఈరోజు పోయి ముసలి కన్నీరు గారస్తావా? హిందూ ధర్మం మీద దాడి, హిందూ దేవత విగ్రహాలని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పడేశారని చెప్పి మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడే కొందరు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చుట్టుపక్కల కొన్ని మద్యం బాటిళ్ళు, అలాగే కొన్ని పొట్లాలు వీళ్ళే నిన్న రాత్రి వేశారని, దాన్ని ఈరోజు ప్రభుత్వం మీద నెట్టి ఇదేదో హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా చిత్రీకరించాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో ఇలాంటి ప్రీ ప్లాన్డ్ మిత్రులారా ముందే అన్నీ చేసుకొని వారు చేస్తున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీని మీద చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ఒకసారి బోర్డు గౌరవ సభ్యులందరూ ఉన్నారు, వారందరితో మాట్లాడిన తర్వాత ఉద్దేశపూర్వకంగా 15 రోజులకు ఒకసారి ఒక అజెండా పెట్టుకొని ఇలా మాట్లాడడం మంచిది కాదు. నోరు అదుపులో పెట్టుకోవాలి, నిజాలు మాట్లాడాలి తప్ప ఇలా అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తే రాబో రోజుల్లో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇలాంటి వారిపైన ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఇలాంటి వారిపైన గట్టి చర్యలు తీసుకునే దానికి ఈరోజు జరగబో సమావేశంలో పెద్దలతో కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం. ఇది మంచిది కాదు. అసలు హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఏలింది మిత్రులారా. హిందూ దేవతా విగ్రహాలు, హిందూ పవిత్ర రథాలు అన్ని దగ్నమైనాయి కదా. అప్పుడు ఏం మాట్లాడాల? మౌనముని వారు ఉండి ఈరోజు ఏదో మాట్లాడితే ఎలా అయ్యా? ఇది మంచిది కాదు. కాబట్టి హిందూ సమాజానికి, శ్రీవారి భక్తులకి చంపలేసుకొని లెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి కరుణాకర్ రెడ్డి గారు. నేను అబద్ధాలు చెప్పాను, నేను చెప్పింది అబద్ధము, నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అది అక్కడే ఉన్నింది, ఆ రోజు నేను దాన్ని పూజ చేయలేకపోయినాను, నన్ను భక్తులు మన్నించండి అని చెప్పి క్షమాపణ చెప్పాలి. ఇంక మీట భవిష్యత్తులో ఏదైనా మాట్లాడేటప్పుడు పూర్తి వివరాలు తీసుకుంటే బాగుంటుంది. మొన్నేమో చంద్రగ్రహణం రోజు అలా మాట్లాడుతీవి, ఈరోజు బోర్డు మీటింగ్ జరుగుతుందంటే ఏదో ఒకటి మాట్లాడాలి. ఏదో ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ని తీసుకొని, సున్నితమైన అంశాన్ని తీసుకొని పత్రికల్లో వార్తల కోసం మాట్లాడితే మంచిది కాదు. ఇది అయిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత దీని మీద, ఎందుకంటే ఇది రాజకీయ క్షేత్రం కాదు కాబట్టి దీన్ని పరిమితంగా మాట్లాడుతుంది. ఇది వెళ్ళిన తర్వాత వారి చేష్టలు, వారు ఏమేమి చేస్తారు, దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు అక్కడ పెట్టారు, అన్నీ ఖచ్చితంగా శ్రీవారి భక్తులకు తెలియజేస్తాం. చిన్న ధర్మకర్తల మండలి ఉన్నప్పుడు సాక్షాత్తు మూల విరాట్ గర్భాలయంలో మూల విరాట్ పాదాల దగ్గర ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి మీరందరూ చూస్తుంటారు. రాములు వారి విగ్రహం వేలు ఇరిగిపోయింది మిత్రులారా. దాదాపు 3 సంవత్సరాల ముందు ఆ వేలు విరిగిపోతే అప్పటి నుండి అర్చక స్వాములు ఇది చాలా అపచారం, ఒక్క గంట కూడా అలా ఉండకూడదు, దాన్ని ఇమీడియట్గా సంప్రోక్షణ చేసి బంగారు తొడుగు వేసి దానికి పూజలు చేయాలంటే పట్టించుకోకుండా ఈరోజు దేవుడు, దైవము, భక్తి, హిందూ ధర్మం ఉంటున్నటువంటి వీళ్ళు పట్టించుకోకుండా దాన్ని అలాగే వదిలేయడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత, మా ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత బోర్డులో దాన్ని డిస్కస్ చేసిన తర్వాత ఎటువంటి ముహూర్తాలు కూడా చూడకూడదు మిత్రులారా. ఆగమ పండితులు ఏం చెప్తున్నారంటే ముహూర్తాలు కూడా చూడకుండా దానికి సంప్రోక్షణ చేయాలని చెప్పారు. ఆ ప్రక్రియని మేము వచ్చాక పూర్తి చేసాం. 3.5 సంవత్సరాలు నిద్రపోతున్నారు మీరు. సాక్షాత్ మూల విరాటయ్యా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్ దగ్గర ఉన్నటువంటి రాముల వారికి జరిగినటువంటి అపచారం కనపడలేదా కరుణాకర్ రెడ్డి నీకు? ఈరోజు మాట్లాడుతావు నువ్వు. ఆలయంలో ఉన్నటువంటి దాన్నే నువ్వు ఏం చేయలేకపోయినావే. ఈరోజు కింద
ఏ దేవుడు ఏం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇంతకుముందు రాజగారు చెప్పినట్టు ఇది అయిన తర్వాత దీని మీద మా చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని మీడియా ముందు వెళ్ళదు. బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ అసత్య ప్రచారాలు మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంట్లో ఆచరించే మత విశ్వాసాలు వేరు, బయట రాజకీయ ఉనికి కోసం ధనార్జన కోసం హిందువుడిలా కరుణాకర్ రెడ్డి నటిస్తున్నారని విమర్శించారు. కరుణాకర్ రెడ్డి మాటలను ఆరోపణలను నమ్మవద్దని భక్తులను కోరుతున్నామని తెలిపారు. మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత చైర్మన్గా బిఆర్ నాయుడు గారు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసత్యాలు, అబద్ధాలు, టీటీడీ మీద బురద జల్లడం, లేనిది ఉన్నట్టు అసత్యపు ప్రచారాలు సాక్షిలో ప్రచారాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, వాళ్ళ ఆందోళనకు గురయ్యే విధంగా ఇక్కడ ఏదో జరిగిపోతుందనే ఒక అసత్యపు ప్రచారాన్ని మొదటి నుంచి చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని టీటీడీ మీద అసత్యాలు మాట్లాడడం మానుకోవాలని హితవు పలుకుతా ఉన్నాం. నువ్వు అసత్యాలు మాట్లాడుతూ ఉంటే, టీటీడీ మీద బుర్ర జల్లుతూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే ఉండదు. భవిష్యత్తులో మీరున్నటువంటి రాజకీయ పార్టీకి అసత్యాలు ప్రచారం చేయడం మీ పార్టీ పుట్టుకతో వచ్చినటువంటి విద్య. దాన్ని కొనసాగిస్తూ ఉనికిలో లేనటువంటి పార్టీ, ఉనికిలో లేనటువంటి ఇతను కేవలం ఉనికి కోసం ఆరాట పడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కావచ్చు, శ్రీవారి భక్తులు కావచ్చు, టీటీడీ మీద ఏదైనా మాట్లాడితే మిగతా రాజకీయ వార్తల కన్నా టీటీడీ మీద ప్రపంచవ్యాప్తంగా వెళ్తుందని చెప్పి అతను ఉనికిలో ఉండడం కోసం అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లు మొదటి నుంచి ఆది నుంచి గోవుల విషయం కావచ్చు, ఈరోజు విగ్రహం విషయం కావచ్చు, లేదా క్యూ లైన్లో వైసీపీ కార్యకర్తలు వాళ్ళ సానుభూతి పరులు చేసేటువంటి అల్లరిని టీటీడీ మీద నెట్టివేస్తూ అనేక ఇప్పటి వరకు ఎన్ని మాట్లాడినా సహనంగా సమాధానం చెప్పాం. టీటీడీ బోర్డు కూడా నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇలాంటి మాటలు పునరావృతమైతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోక తప్పదు. మీరు టీటీడీ చైర్మన్గా మీకు శ్రీవారి మీద భక్తి లేకపోయినా, దేవుడి మీద నమ్మకం లేకపోయినా, గతంలో విగ్రహాన్ని పెకిలిస్తామని మాట్లాడినా, లేదా చెప్పులతో దాడి చేస్తామని చెప్పినా, కొండ మీద ఏమీ లేదని మాట్లాడినా, అలాంటి నువ్వు నీ ఇంట్లో ఆచరించేటువంటి మత విశ్వాసాలు వేరు, నువ్వు బయట రాజకీయ ఉనికి కోసం నటించేటువంటి మతం వేరు. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ తెలుసుకోవాలి. అతను హిందువు కాదు, శ్రీవారి భక్తుడు అసలే కాదు, కేవలం ధనార్జన కోసం టీటీడీని, శ్రీవారిని ఉపయోగించుకున్నటువంటి ఒక దేవుడి మీద భక్తి లేనటువంటి వ్యక్తి. తన కుటుంబంలో ఇతర మతాచారాలని అవలంబిస్తూ బయటికి హిందుత్వము, శ్రీవారి మీద భక్తిని నటించేటువంటి వ్యక్తి. ఇతను చేసేటువంటి ఆరోపణల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు నమ్మకూడదని చెప్పి సందర్భంగా హితవు పలుకుతాం. బోర్డు సభ్యులు దివాకర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ ఉనికి కోసం మీడియాలో కనిపించాలనే ఉద్దేశంతో భూమన కరుణాకర్ రెడ్డి దిగజారిపోయారని విమర్శించారు. టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవడం చాలా దారుణమని అన్నారు. భూమన ఆరోపణలపై తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అందరికీ నా నమస్కారాలు. రోజు రోజుకి చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఒక మనిషి దిగజారిపోతే అలా దిగజారిపోతాడా అనేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఎంత నీచంగా మాట్లాడతాడు, ఎంత ఘోరంగా మాట్లాడతాడంటే, గతంలో నేను చైర్మన్గా పనిచేశాను, కనీసం ఒక గుర్తు కూడా పెట్టుకోకుండా ఎవరో ఒక అనామకుడు మాట్లాడినట్టు, ఏమీ అసలు ఒక హిందూ అనే ఒక ఎక్కడ కూడా లేకుండా అంత ఘోరంగా మాట్లాడతారు. ఈరోజు భగవంతుడిని ప్రపంచం మొత్తం పూజిస్తూ ఉంది. అట్లాంటి భగవంతుడిని ఈరోజు ఏది పడితే అది, నోటికి ఏది వస్తే అది, ఎక్కడో విగ్రహము, ఎక్కడో స్కూలు, అక్కడ ఏదో జరిగిందనేసి అని వితౌట్ నాలెడ్జ్తో ఆ విధంగా మాట్లాడితే హిందువులు ఎంత బాధపడతారని కనీసం ఒక చిన్న పాయింట్ కూడా అతను క్యాచ్ చేయలేకపోతున్నాడు. అతను ఎమ్మెల్యేగా పనిచేశాడు, బోర్డు మెంబర్గా ఉన్నాడు, టీటీడీ చైర్మన్గా ఉన్నాడు. ఇన్ని చేసిన వ్యక్తి ఒక మాట మాట్లాడేటప్పుడు దాంట్లో సత్యం ఎంత అసత్యం ఎంత అని కూడా గ్రహించుకుంటా మాట్లాడుతున్నాడు. అది చాలా బాధేస్తుంది. ఈరోజు కొండపైన ఎక్కడ చూసినా కూడా సరే, ఎవరు వచ్చినా కూడా ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా పోతున్నారంటే, ప్రతి ఒక్క విషయంలో కూడా సరే, అది దర్శనాల్లో కావచ్చు, ప్రసాదాల్లో కావచ్చు, క్లీన్ అండ్ గ్రీన్లో కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా
అంత హ్యాపీగా ఉండే వాళ్ళని ఏదో ఒకటి మిస్మేజ్ చేయాలా, అతన్ని మర్చిపోతారు ప్రజలు అని చెప్పేసి అని ఏదో ఒకటి నోటికి వచ్చేట్టు మాట్లాడి మీడియా ముందు కనిపించాలా అనేటువంటి దీంతోనే అతను మాట్లాడుతాను తప్పితే అక్కడ ఏమీ ఉండదు. అసలు ఏమీ లేకుండానే ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడే వ్యక్తి కన్నా కూడా ఘోరంగా మాట్లాడుతున్నాడు ఈరోజు మాజీ చైర్మన్ గారు. ఇది పద్ధతి కాదు. దయచేసి మీ పద్ధతిని మార్చుకోండి. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా హిందువులందరినీ మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతున్నారు. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతున్నాడు. భగవంతు గురించి మాట్లాడేటప్పుడు దయచేసి ఒక 10 నిమిషాలు ఆలోచించి మాట్లాడమని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అన్నగా చెప్పినట్టుగా కొండ మీద రాజకీయాలు మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ ఏవి కూడా మాట్లాడట్లేదు. కానీ ఈరోజు చూస్తే మాత్రం ఉదయమే దర్శనం చేసుకుని బయట వస్తేనే అది చూసాము. ఆ చూసిన వెంటనే బాధేసి దీన్ని ఖండించకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా మొత్తం ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తూ తిరుపతి వైపు చూస్తుంది. సో కాబట్టి తిరుపతి అనేది మన పుణ్యక్షేత్రంలో ఇన్ని కోట్ల మంది దర్శనాలకు వచ్చి పోతుంటారు. ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ఫేక్ మాటలతో అబద్ధాల మాటలతో మాట్లాడుతూ ఉండటం కరెక్ట్ కాదు. దయచేసి మీ యొక్క పద్ధతిని మార్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలోనే కిందకు వచ్చి కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి మొత్తం కూడా క్లారిటీ కూడా మాట్లాడతాం. థ్యాంక్ యూ. పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక అసత్య ప్రచారాలతో హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. మహావిష్ణువు విగ్రహానికి అసంపూర్ణమైన శని భగవాను విగ్రహానికి తేడా తెలియదా అని ప్రశ్నించారు. ఈ రోజున మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు కింద ఏదో విష్ణుమూర్తి విగ్రహం ఉంది, అక్కడ మూత్ర విసర్జన జరుగుతున్నాయి, తర్వాత తాగుతున్నారు అని చెప్పని మాట్లాడడం జరిగింది. ఈ విగ్రహం చూస్తే విగ్రహానికి మీసాలు కూడా ఉన్నాయి. మనకు తెలిసినంత వరకు విష్ణుమూర్తికి మీసాలు ఎక్కడ లేవు. ఒక అన్నవరంలోనూ ఎక్కడో ఒక చోట ఉంటాయి అంతే, ఇంకెక్కడ ఉండవు. మరి ఆయన అన్నిసార్లు 2 పర్యాయాలు ఆయన టీటీడీకి చైర్మన్గా ఉండి ఈ రోజున వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలాగుంటుంది, లేకపోతే శనీశ్వర విగ్రహం ఎలా ఉంటుంది అనేది తెలియని వ్యక్తి ఒకటి. ఇందాక సోదరులు భానుగారు చెప్పినట్టుగా నీకు అసలు ఏ మతమో కూడా తెలియదుగా హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతినే విధంగా ప్రతిరోజు నేను వార్తల్లో ఉండాలా, ఏదో ఒకటి బురద జల్లాలా అన్న దీంతో ధ్యేయంగా పెట్టుకునే నువ్వు పనిచేస్తున్నావు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే కొత్త పాలక మండలి ఏర్పడిన దగ్గర నుంచి మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి బోర్డు మెంబర్లు మేమందరము కూడా అభివృద్ధి పరంగానే ఆలోచిస్తున్నామే. కానీ దీంట్లో ఈ పని చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి, ఈ పని చేస్తే ఎంత మిగులుతుంది అని చెప్పని మేము ఏ రోజు ఆలోచించలే. నువ్వు గోశాలలు పెట్టావు, ఎన్ని గోవులు పెట్టావో చూపించు నాకు. అవి మళ్ళీ మేము ఎక్కడ ఎన్ని గోవులు ఉన్నాయో అని అడుగుతామేమో అని అనేసి గోవులు చచ్చిపోయినాయని అదొక పుకారు. ఈ తిరుపతిలో ప్రతి ఒక్కరికి తెలుసు నీ కార్యక్రమాలన్నీ. తర్వాత భానుగారు చెప్పినట్టుగా నువ్వు 2 పర్యాయాలు చైర్మన్గా ఉండి ఆ విగ్రహం అక్కడ ఉన్నప్పుడు నువ్వు బాధ్యత గలవాడైతే నువ్వు అక్కడి నుంచి ఎందుకు తీయలేదు? ఈరోజు మా మీద బురద జల్లాలి కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. క్యూలో ఉండి జ్వరం వచ్చి ఏదో అతను కళ్ళు తిరిగి పడిపోతే టీటీడీ చైర్మన్ బోర్డు సభ్యులు బాధ్యులు. వాళ్ళకి ఎవరికో వాంతులు అయితే విరోచనాలు అయితే టీటీడీ బోర్డు బాధ్యులు. ఇది ఎక్కడ విచిత్రం అండి? ప్రతి దానికి మేము అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నాము. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, వీళ్ళని పాయింట్అవుట్ చేయాలా, ఏదో ఒక విధంగా వీళ్ళని మాట అనాలన్న ఉద్దేశంతో ఒక కంకణం కట్టుకొని ఈ వైసీపీ పార్టీ పనిచేస్తుందే కానీ ఒరే వాళ్ళ అభివృద్ధి పని చేస్తున్నారు మనం కూడా సపోర్ట్ చేస్తామన్న ఆలోచన అయితే లేదు. రాజకీయం చేయొద్దు దయచేసి. హిందువుల యొక్క మనోభావాలతోటి మీరు ఆడుకుంటున్నారు. ఆఖరికి ప్రజలే తిరగబడి మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పని నేను ఆల్రెడీ మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టున్నారు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి ఏది మాట్లాడినా రాజకీయం వస్తుంది కాబట్టి మేము ఇప్పుడు మళ్ళీ మేమందరం కలిసి విగ్రహం చూడటానికి వెళ్తున్నాము. అక్కడ దయచేసి మీరు కూడా వస్తే అక్కడ వాస్తవాలు ఏంటో అక్కడ వాళ్ళని అడిగి
మనం తెలుసుకుందాం అని చెప్పని మీకు అందరికి మనం చేస్తాం. తిరుమలలో మంగళవారం ఉదయం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించామని తెలిపారు. ఈ నెల సెప్టెంబర్ 23వ తేదీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని తెలిపారు. 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. ఈ పాలక మండలి ఏర్పాటయ్యాక ఇది తొలి బ్రహ్మోత్సవాలని 24వ తేదీ మీన లగ్నంలో ధ్వజారోహణం ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 24వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం నారా చంద్రబాబు నాయుడు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. 25వ తేదీన సీఎం PAC 5ను ప్రారంభిస్తారని తెలిపారు. గతం కంటే భిన్నంగా బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. 23వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 10 రోజుల పాటు సిఫారసు లేఖలపై VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు జరిగే శ్రీవారి గరుడ సేవకు 3 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. లోపాలను సరిదిద్దుతున్నామని తెలిపారు. గరుడ సేవ నాడు 3 లక్షలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 10 రోజుల బ్రహ్మోత్సవ పండుగను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా హై క్వాలిటీ వీడియో చిత్రీకరించి టీటీడీకి ఉచితంగా అందజేస్తున్నట్టు ముంబైకి చెందిన ఓ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. సీఎం ఆదేశాలతో దళిత వాడల్లో 1000 ఆలయాలు నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నిర్ణయంలో 6 ఆలయాల దాకా నిర్మిస్తామని ప్రకటించారు. మత మార్పిడులను అరికట్టేందుకు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఏపీ వ్యాప్తంగా ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు. టీటీడీపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని బోర్డు కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు చాలా సీరియస్ గా ఉంటుందని, తిరుమల పవిత్ర దెబ్బతీసేలా టీటీడీ ప్రతిష్ట దిగజార్చేలా మాట్లాడితే జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. పాలక మండలి సమావేశంలో ముఖ్యంగా ఈ నెల 23 నుంచి జరగబోయేటువంటి ఈ బ్రహ్మోత్సవాల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అందులో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి ఎలా ఏర్పాట్లు చేయాలి అనేది డీటెయిల్ ఈ నెల 23వ తారీఖు నాడు అంకురార్పణ ఉంటుంది. 24 నుంచి అక్టోబర్ 2 వరకు కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ కొత్త టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత ఇది మొదటిసారి బ్రహ్మోత్సవాలు. లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాల్లో మా కమిటీ లేదు. ఈసారి దీన్ని అత్యంత వైభవంగా ప్రిస్టేజ్గా తీసుకొని దీన్ని ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ కూడా 24వ తారీఖు మీన లగ్నంలో ధ్వజారోహణ నిర్వహిస్తారు. అదే రోజు పెద్ద వాహనంలో స్వామివారు ఊరేగింపు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 24వ తారీఖు నాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు స్వామివారికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా 2026 సంబంధించినటువంటి డైరీలు అయితే ఏముంది, క్యాలెండర్లు అయితే ఏముంది, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీద ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది. అదేవిధంగా మరుసటి రోజు 25వ తారీఖు ముఖ్యమంత్రి చేతుల మీదుగా PAC 5 వెంకటాద్రి నిలయం ఏదైతే కొత్తగా భవనం నిర్మించామో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభిస్తారు. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం. అదేవిధంగా భక్తులకి
ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు ఇస్రో వారి సౌజన్యంతో క్రౌడ్ మేనేజ్మెంట్కి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు మినిట్ టు మినిట్ వాళ్ళు దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వచ్చే భక్తులకి పనులు నింపుగా ఉండే దానికోసం ఈ విద్యుత్ దీపాలు అయితే ఉంది, ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఉంది, ఈసారి అన్నిటికన్నా భిన్నంగా బ్రహ్మాండంగా జరగాలనేది ఈ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దానికి చాలామంది ఈ డోనర్స్ కూడా ముందుకు రావటం జరిగింది. వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయబోతున్నాం. అదేవిధంగా ఆ 10 రోజులు ఏదైతే ఉందో సిఫార్సు లేఖలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్వీకరించబోం. ఎవరైనా వివిఐపి వస్తే సెల్ఫ్గా వస్తే వాళ్ళకు మాత్రం అలౌ చేస్తారు. వాళ్ళ రికమెండేషన్స్ తీసుకొస్తే మాత్రం అలౌ చేయకూడదు అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ వివిఐపి దర్శనం ఇవ్వటం జరుగుతుంది 10 రోజులు. అదేవిధంగా ఈ 10 రోజులు అదనంగా ఒక 8 లక్షల లడ్డూలు తయారు చేయాలని, భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి కావలసినన్ని ఈ లడ్డూ ప్రసాదాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ గరుడ సేవ రోజున సుమారు 3-4 లక్షల మంది వస్తారనేది ఒక అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టుగా మనం కావలసినటువంటి భద్రతా ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ 4,500 మంది పోలీసు, ఒక 300-400 మంది ఈ వాలంటీర్సు, ఈ విధంగా ప్రతి ఒక్క స్టెప్లోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకి కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రతి నిమిషం అది మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు మన అధికారులు అందరూ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈ తిరుపతిలో ఎక్కడెక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ సీసీ కెమెరాలు పెడతాం జరుగుతుంది. అక్కడ కూడా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెడతాం జరుగుతుంది. వాళ్ళు ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ప్రాంగణంలో రాకపోతే అక్కడి నుంచి కూడా వీక్షించేదానికి సులువుగా ఉంటుందని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో చిన్నపిల్లలు తప్పకుండా జియో ట్యాగింగ్ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఇదే విధంగా ఈ ఏదైతే ఈ 10 రోజులు కూడా విద్యుత్ సరఫరా దాన్ని ఎలాంటి లోపం లేకుండా దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా మన అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అన్ఇంటరప్టెడ్ పవర్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా పారామీటర్స్ తీసుకోవటం జరిగింది. ఈసారి ఎప్పుడు లేని విధంగా కనీ విని ఎరుగుని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరందరూ ఇప్పటికే చూసుండొచ్చు. కాబట్టి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తున్నాం. ఇవన్నీ కూడా దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు వీక్షించేదానికి హెచ్డి క్వాలిటీలో ఎస్విబిసి ద్వారా అందరికీ కూడా లింక్ ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచన చేసి ఎక్కడా పొరపాట్లు జరగకుండా గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని దానికి ఏం కావాలో దానికి ఆ రకంగా మనం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. అదే విధంగా శ్రీవారి మెట్టు నుంచి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి
24 గంటలు అలో చేస్తాం, రాత్రిపూట కూడా వచ్చేటట్టుగా వీలుగా. దానికి కూడా ఈ గరుడ వాహనం రోజును కూడా 3-4 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా వీళ్ళందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమం 10 రోజులు ఏదైతే జరుగుతుందో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక బాంబేలో ఉన్నటువంటి ఒక ఏజెన్సీతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా పిక్చరైజేషన్ చేస్తున్నారు. ఒక 10 ఎపిసోడ్లు హై హెచ్డి క్వాలిటీలో తీసి మనకు వాళ్ళు ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారు. దాన్ని కూడా ఎందుకంటే అదొక ఆర్నమెంట్ అయిపోతుంది, అంత అద్భుతంగా చిత్రీకరించబోతున్నారు. ఆ బాంబే నుంచి టీం వస్తుంది. ఈ 10 రోజులు కూడా స్వామివారి యొక్క గొప్పతనాన్ని, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ ప్రపంచానికి చాటి చెప్పేలాగా తయారు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలోని కొలికోప గ్రామంలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 7 ఎకరాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి అనంతవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 7.2 కోట్లతో గోపురం, మండపం ఇవన్నీ కూడా దానికి కావాల్సినటువంటి కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో కూడా శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయం, పుష్కరిణి, కళ్యాణి వేదిక, రాజగోపురం, ఆర్చి, కళ్యాణం వగైరా కూడా పనులు చేపట్టేదానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్కు చెందినటువంటి వెంకటరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామంలో సర్వే నంబర్ 141-2లో 89 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని 74 సెంట్ల స్థలాన్ని కొని టీటీడీకి విరాళంగా ఇవ్వాలని చెప్పేసి ముందుకు వచ్చారు. దాన్ని కూడా ఆమోదం చేయటం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కొన్ని ముఖ్య అంశాలు మేము ముందు ఉంచాం. ఇక ప్రతిరోజు ఒక యజ్ఞం లాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ మా బోర్డు సభ్యులు అయితే ఉంది, అధికారులు అయితే అందరూ కూడా శాయశక్తుల కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ దీనికి భక్తులు కూడా సహకరించాలని చెప్పేసి వేడుకుంటున్నాం. అవునండి, అలిపిరి ఒక్కరోజు, బ్రహ్మోత్సవం ఒక్కరోజు, గరుడు సాగు సార్, గరుడు సార్. ఎస్ ఎస్, అది టెక్నికల్ వాళ్ళు చెప్తారండి, మనకి టైప్ చేసుకున్నాము, వాళ్ళు మానిటరింగ్ చేస్తారు, క్రౌడ్ మేనేజ్మెంట్. ఇస్రో తోటి మనకి ఇస్రోని కాంటాక్ట్ చేయటం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డులో. ఈ దళిత వాడల్లో సుమారు 1000 టెంపుల్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మినిమం 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఒక్కొక్క టెంపుల్కి, ఆ ఏరియాని బట్టి. ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 5-6 టెంపుళ్ళు, అదే ఎంపీ ఉంటే ఒక 10 టెంపుల్స్ వాళ్ళకి, వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క నియోజకవర్గంలో కట్టడానికి అనుమతిస్తాం. ఈ దళితవాడల్లో ఎక్కువగా ఈ కన్వర్షన్ జరుగుతున్నాయి, అవన్నీ ఆపాలంటే మనం ఇలాంటి టెంపుల్స్ కట్టాలి, ఎన్నో కట్టాలి. ఫస్ట్ ఫేజ్లో 1000 టెంపుల్ కట్టాలని చెప్పేది నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇదంతా కేవలం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాం.
శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఏమండి? యాక్చువల్గా ఇస్రో తోటి మనం చాలాసార్లు నెగోషియేట్ చేయడం జరిగింది. పిక్చర్లు కూడా చేస్తారు, అంటే శాటిలైట్ రోజు ఒకేసారి ఉంటుంది, దాన్ని అడ్జస్ట్ చేసి వాళ్ళు శాటిలైట్ ద్వారా పిక్చర్స్ కూడా ఇస్తారు. రియల్ టైమ్ సొల్యూషన్స్ కూడా ఇవ్వడానికి ఉంది, దానికి కొన్ని రకాలైన ఎక్విప్మెంట్స్ అవి అవసరం ఉంటుంది, దాంతో నెగోషియేట్ చేసాము యాజ్ పాయింటెడ్ అవుట్ బై చైర్మన్ గారు. అలానే మనకి ఎల్ఎన్టీ కూడా మనకు ఆల్రెడీ టీం వచ్చింది. ఎల్ఎన్టీ సొల్యూషన్స్ కూడా మొరల్లెస్గా అలానే ఉంది, అంటే వీళ్ళు సర్విలెన్స్ బేస్డ్ కెమెరాలు అలర్ట్ ఇస్తారు, అది జిఐఎస్ బేస్డ్ అలర్ట్ ఇస్తారు. రెండు కూడా మన వాళ్ళు ఐటీ టీం వాళ్ళు చేస్తున్నారు. సో రియల్ టైంలో వాళ్ళు ఎలా ఇస్తారు, లేకపోతే సర్విలెన్స్ బేస్డ్ మన ఎల్ఎన్టీ వాళ్ళు ఎలా మనకి క్రౌడ్ మేనేజ్మెంట్ ఇస్తారు అనేది రెండు కూడా సిచ్యువేషన్ బట్టి వాడుకుంటాం. సో వాళ్ళతో ఇంకా వీఆర్ నెగోషియేటింగ్. సార్ పెట్టిన దాంట్లో ఒకటైతే దే ఆల్రెడీ అగ్రీడ్ ఫర్ ఖచ్చితంగా మనకి పిక్చర్లు, శాటిలైట్ పిక్చర్లు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పటికప్పుడే శాటిలైట్ మూవ్మెంట్ ఉంటుంది, రోజుకి ఒకసారి మూవ్మెంట్ ఉంది, దాన్ని అడ్జస్ట్ చేసుకొని మనకి పిక్చర్లు ఇస్తారు. ఇంకొకటి, ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పని పాట లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు వెళ్తున్నారు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఈరోజు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది, క్రిమినల్ కేసులు పెడతాం. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఈ బోర్డు తరఫున. వెంకటేశ్వర స్వామిని రోజు దుమ్మెత్తిపోయటం, చిన్న విషయాలను పెద్ద విషయాలు చేసి టీటీడీ యొక్క పరువు ప్రతిష్టను తీస్తున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళకి నేను ఇదే హెచ్చరిక చేస్తున్నా, క్రిమినల్ కేసు పెడతాం, ప్రాసిక్యూట్ చేస్తాం, జైలుకు పంపిస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తే. ఓకే అండి? అంటే ఇప్పటి వరకు టీటీడీ అలాంటి కేసులు ఏది పెట్టిందా సార్? పెడతాం ఇప్పుడు. అంటే ప్రీవియస్ కూడా చాలా మంది పెట్టారంటున్నారు కేసులు, వాటికి సంబంధించి చూద్దామండి. ఇప్పుడు చెప్తున్నాగా ఈరోజు బోర్డులో డిసిషన్ తీసుకున్నాము, పోలీసుతో కూడా మాట్లాడుతున్నాం, విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి కలెక్టివ్గా దీన్ని ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఆపాలి. తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా ఎవరికి ఏం దొరకలేదు, టీటీడీనే దొరుకుతుంది. రోజు ఏదో ఒకటి దుమ్మెత్తిపోయారు టీటీడీ మీద, అవాస్తవాలు, అవాక్కులు చవాక్కులు పేలటం. అంటే దీనికి కంటిన్యూస్ గానే గతంలో పింక్ డైమండ్ కు సంబంధించి కేసు పెట్టారు, దానికి సంబంధించి 2 కోట్లు. గతం గురించి నేను అడగట్లేదండి, ఈ రోజు నుంచి ఇలాంటివి అయితే మాత్రం యాక్షన్ సీరియస్ గా ఉంటుంది. దట్స్ ఆల్. ఓకే? చేస్తామండి, అది డ్యూ కోర్సులో. దాన్ని టెంపరవరీగా పోస్ట్ పోన్ చేసాము, అది మళ్ళీ మాట్లాడాలి దాని గురించి. కొన్ని అవకతవకలు ఉన్నాయి దాంట్లో, అవన్నీ సరి చేసుకొని చేస్తాం. అదే దాన్ని స్టడీ చేస్తున్నాం, తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు అనేది స్టడీ చేసి తీసుకుందాం. ఇక్కడ కలెక్టర్, ఎస్పీ ఏదో ప్రోగ్రాంలో బిజీగా ఉన్నారండి. మీకు తెలుసు, మొత్తం కంట్రీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీస్ వాళ్ళందరూ వచ్చి చాలా పెద్ద ప్రోగ్రాం జరిగింది. రోజు టచ్లోనే ఉన్నారు మాకు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ. రివ్యూ చేయడానికి ఏమి ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు అఫీషియల్ స్థాయిలో ఎటువంటి ఆలస్యం లేదు. ఇప్పుడు జిల్లాధికారి యంత్రాంగంతో కూడా డీటెయిల్డ్గా సమీక్ష చేసుకోవడం జరిగింది. నేను కూడా ఇక్కడ ఈఓ పాయింట్ అయ్యాక మొట్టమొదటి మీటింగ్ పెట్టింది బ్రహ్మోత్సవం ఏర్పాట్ల మీదనే. దాదాపు 2 గంటల పాటు విస్తృతంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్ల మీద సమీక్షించుకున్నాం. మీరందరూ కూడా సహకరించాలా, మీడియా కూడా సహకరించాలా ఈ కార్యక్రమాలకు అన్నిటికి కూడా.
అంటే ఏం లేదు, పెరటాసి మాసం ఒకటి వస్తుంది, వేసవి సెలవులు ఉన్నాయి, దసరా సెలవులు ఉన్నాయి, మరో బ్రహ్మోత్సవాలు. క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో టీటీడీ కోఆర్డినేషన్ పోలీస్ విత్ విజిలెన్స్ ఉందా సార్? మీరు పూర్తి చేరిస్తేనే కదా. సో నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు కొత్తగా ఎస్పీ గారు కూడా చేరారు, ఇప్పటికీ సమీక్షించుకున్నారు. నేను కూడా సెపరేట్గా విజిలెన్స్ అధికారులతో పోలీసు యంత్రాంగంతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. శుక్రవారం ఉదయం మళ్ళీ జిల్లా అధికారులతో, టీటీడీ అధికారులతో అందరితో కూడా ఇంకో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఈ రివ్యూ మీటింగ్ మొత్తం డీటెయిల్గా సమీక్షించుకొని 12 గంటలకి మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని చేసినటువంటి ఏర్పాటు మీద చాలా డీటెయిల్డ్గా అలాంగ్ విత్ డేటా అంటే విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీరు అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది. తంగేళ్లపాలెం సింగిల్ విండో చైర్మన్ గా వేముల భాస్కర్ ముదిరాజ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ హాజరయ్యారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం తంగేళ్లపాలెం సింగిల్ విండో చైర్మన్ పదవికి నూతనంగా తొట్టంబేడు మండలంకు చెందిన వేముల భాస్కర్ ముదిరాజ్ ఎన్నిక కావడంతో మంగళవారం ప్రమాణ స్వీకార మహోత్సవం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ మరియు సభ్యులకు ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. కోలా ఆనంద్ మరియు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సీనియర్ నాయకులైన విమలా భాస్కర్ ముదిరాజ్కి నేటి తొట్టంబేడు మండలం తంగేళ్లపాలెం సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నికైనందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవి తానంతట తానే వస్తుందని నిదర్శనం. నేడు భాస్కర్ ముదిరాజులు సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నుకోవడంగా తెలియజేశారు. సింగిల్ విండో చైర్మన్ నేడు ప్రమాణ స్వీకారం చేసిన భాస్కర్ ముదిరాజు రైతుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. ప్రతి రైతు ఈ సింగిల్ విండో కార్యాలయంలో వారికి అందజేస్తున్న సంక్షేమ పథకాలు మరియు ఆర్థిక లావాదేవీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెంచయ్య నాయుడు, ఖంటా రమేష్ తదితరులు పాల్గొన్నారు. రైతులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా నమస్కారం. నాకు ఈ సుధీరాజు గారు బీసీలు అంటే ఎక్కడ గుర్తుంటుంది. బీసీలు అంటేనే ఆయన గోపాలన్న అన్నగారన్న బీసీలు అంటే ఎక్కడున్నా సరే మేము ఒకసారి హైదరాబాద్ పోతే నేను మళ్ళీ మా వాళ్ళకి పోతే అన్న తొట్టంపేట వస్తున్నారంటేనే అన్నాడు. ఆయన చేయడం రాకపోయినా అన్నాడు. మేము పోయి హైదరాబాద్ అన్నం కలిసేసి వచ్చినాము. ఎక్కువ మాట్లాడలేదు. నేను కొత్తగా అన్నగారు నన్ను అది పదవించినాడు, అన్నగారికి పదవించినాడంటే ధన్యవాదాలు తెలుపుకుంటాను. మిత్రులు నిర్మల భాస్కర్ గారికి, పురుషోత్తం గారికి, ధనంజయ్ గారికి, బచ్చయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నియోజకవర్గం సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పరంగా ముందుకు పోతా ఉంది. మరి పార్టీకి పనిచేసిన వ్యక్తులు మొన్న 2024 జరిగినటువంటి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి కృషి చేసి సుధీర్ రెడ్డి గారికి గెలుపు కోసం కృషి చేసిన అందరూ కూడా ఈరోజు పార్టీలో సముచిత న్యాయం జరుగుతున్న పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు సుధీర్ రెడ్డి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ములాగా నాన్న వీళ్ళు ఎప్పటి నుంచో కలిసి తెలుగుదేశం పార్టీ కోసం అహరాత్రులు కష్టపడి నాయన గెలుపులో ప్రతిసారి మేమున్నాము అని చెప్పి వీళ్ళు ముందుని పార్టీని మమ్మల్ని అందరిని నడిపించిన దానికి ముందుగా వాళ్ళందరికీ పాదాపదాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే పార్టీ ఎప్పుడు ఎవరైతే కష్టపడతారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోం. తప్పకుండా ఈ పదవులు వీళ్ళకి అలంకారం కాదు, వీళ్ళు పదవులకు అలంకారం నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళు సీనియర్స్ ఏ రకంగా నాన్నగారి టైంలో నుంచి చంద్రబాబు నాయుడు గారితో పార్టీని నమ్ముకొని పనిచేశారు. మళ్ళా చెప్తున్నాను అనుకోదు, కానీ ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మీ వాళ్ళని చూసి నేర్చుకోవాలా. ఏ రకంగా ఉండాలా, ఏ రకంగా చేయాలా, ఏ రకంగా మరి ముందుకు పోవాలనేది ఈరోజు పిఏసి చైర్మన్ ఆర్ మెంబర్స్ ఇవన్నా కూడా ఇది ఒక అలంకారం మాత్రమే. ఎప్పుడు కూడా మా నాయన చెప్పేటోడు, ఇది శాశ్వతం కాదు, అది శాశ్వతం. ఆ ముందున్న కృతి శాశ్వతం, ఈ శాశ్వతం ఉంటాం పోతాం వేరే కథ, కానీ అది శాశ్వతం. అంటే కూర్చోండి రా, కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది.
ఈరోజు ఈ బ్యాంకింగ్ సెక్టర్ ఏదైతే ఉందో, వీళ్ళకి ఇచ్చిన సెక్టర్ ఏదైతే ఉందో అది రైతులకి అనుసంధానమైనది, ఒక వారధి లాంటిది. అంటే ఒక రైతులకి ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు వాళ్ళ ల్యాండ్ ప్లెజ్ చేసుకొని కావాల్సిన ఫార్మింగ్ కోసం కావచ్చు, మన దున్నేదాని కోసం కావచ్చు, ఎరువుల కోసం కావచ్చు, ఫర్టిలైజర్స్ మీద కావచ్చు, రకరకాలుగా మరి వీళ్ళు రైతులకి సహాయపడే అవసరం ఉంది దానికి. కానీ గడిచిన 5 సంవత్సరాలు చూస్తే ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా ఏమి చేసిన పాపన పోలా పాత ప్రభుత్వం. మీ అందరికీ ఈరోజు మా ఇంతమంది మా అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు. మీ అందరూ ఒక్కసారి మనసు మీద గుండెల మీద చేసుకుని ఒకసారి ఆలోచన చేయండి. పోయిన 5 సంవత్సరాలు బిక్కుమని బతికేవా లేదా? పొద్దున్న లేస్తే ఎవరి మీద కేసు, ఎవరి మీద ఇబ్బంది, ఏది ఎట్టబోతుందో. ఈరోజు నేను గెలిచిన తర్వాత ఒక రౌడిజం ఉందా? ఎక్కడన్నా సరే ఎవరన్నా పిచ్చి అందరూ లోపల పడేవని చెప్పారు. రౌడిజం అనేది మొత్తం కంట్రోల్ చేశాం. మీ దగ్గర తొట్టంబేడులో ఎన్ని అరాచకాలు జరిగినాయి. చలపతన మీద దౌర్జన్యం రాళ్లతో కొట్టారు. అంటే మొన్న రైతు భరోసా కింద మరి మీ చంద్రన్న అందరికి కూడా డబ్బులు వేయడం జరిగింది. అందరు గుర్తు పడింది కదన్నా చాలా మందికి రైతులకు. అట్లనే డ్రోన్స్ పెట్టాం. కాళహస్తికి మొత్తానికి చిత్తూరు జిల్లాలో హైయెస్ట్ డ్రోన్స్ తెచ్చా. కాళహస్తికి డ్రోన్స్ అంటే తెలుసు కదా, ఎగురుతుంటాయి కదా, ఎగిరి పెస్ట్ కంట్రోల్ ని కొడతాం. నిజంగా రైతులు అది కానీ సిస్టమ్ అని వాడగలిగితే, బాగా అడాప్ట్ చేసుకోగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోతుందని తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా సర్వే జన సుఖనోభవంతు, మీరందరూ ఆ ఈశ్వరుడి దయ వల్ల, బాబా దయ వల్ల ఎప్పుడు ఆనందంగా ఉండాలా, సుఖశాంతులుగా ఉండాలా. ప్రతి ఇంట్లో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, ఇక్కడ కాదు ఎక్కడైనా సరే, అది వైసీపీ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఏ నాయకులు, అందరి ఇళ్లలో సుఖశాంతులు ఉండాలా, అందరూ హ్యాపీగా ఉండాలా. ఈశ్వరుడి దయ వల్ల ప్రతిరోజు మీ ఇంట్లో పండుగ ఉండాలి. నేను ఆ రోజు ఎలక్షన్ ఈ కార్యకర్త 30వ తేదీ 28వ తేదీ వచ్చిందో భయపడరో ఆ రోజు మనకి స్వాతంత్రం వచ్చినట్టు లెక్క. అంటే ప్రతి ఇంట్లో అప్పు లేని రోజే మనకి హాయిగా ఉన్నట్టు, మేమందరం చల్లగా ఉన్నట్టు లెక్క. కాబట్టి మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాను, ప్రతి రైతు అనేటోడు దీన్ని బ్రహ్మాండంగా ఏమైతే పిఎస్సిఎస్ ఉందో అది బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా. ఇక్కడ ఉందని చెప్పి దాన్ని కూడా చూసిపోతాను. బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా. వచ్చే రోజుల్లో ప్రతి రైతు కూడా వచ్చి దీన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకొని, ఎందుకంటే అతి తక్కువ వడ్డీలు వస్తుందమ్మా. సో రైతులందరూ కూడా చెప్తాను, అతి తక్కువ వడ్డీకి ఇస్తారు. 82 పైసలకు 75 పైసలకి ఏదో చెప్పారు. ఎన్ని పైసలు ఉన్నా 80 పైసలకి ఇస్తారు. సో 80 పైసలకి వడ్డీ లెక్కలు ఇస్తారు. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా హాయిగా మరి వ్యవసాయం చేసి బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల సెప్టెంబర్ 24వ తేదీ నుండి తిరుమలలో ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముందు వచ్చే మంగళవారమైన నేడు శ్రీవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించింది టీటీడీ. మహద్వారం నుండి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో అర్చకులు, ఉన్నతాధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు అందరూ పాల్గొన్నారు. అనంతరం శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిలాళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, ఆణివర ఆస్థానం పర్వదినాల సందర్భంగా ముందు వచ్చే మంగళవారంలో కోయిలాళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ నెల సెప్టెంబర్ 24వ తేదీ నుండి శ్రీవారి ఆలయంలో ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముందు మంగళవారమైన ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహద్వారం నుండి ఆనంద నిలయం వరకు శుభ్రపరిచే కార్యక్రమాన్ని అర్చకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా నిర్వహించారు. ఆనంద నిలయంలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, తిరునామం, చందనం, కుంకుమ పువ్వు వంటి వివిధ పదార్థాలతో చేసిన మిశ్రమాన్ని ఆలయ గోడలకు తాపడంలా పోసి అనంతరం నీటితో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా నిర్వహించారు సిబ్బంది. శ్రీవారి మూల విరాట్టును తెల్లగుడ్డతో కప్పి బంగారు వాకిలి నుంచి సన్నిధి వరకు అర్చకులు తాపడాన్ని పోసి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం ఆలయ జియంగారులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పెద్ద చిన్నజీరులతో పాటు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ శుద్ధి కార్యక్రమం కొనసాగుతూ ఉండడంతో ఉదయం 5:30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించలేదు. శ్రీవారికి పూజాది కార్యక్రమాలతో పాటు నైవేద్యం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. కోయిలాళ్వార్ తిరుమంజన సేవను పురస్కరించుకుని వారపు సేవైన అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆ సందర్భంగా ఇవాళ ఈ కోయిలాళ్వార్ తిరుమంజనం కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సంవత్సరం 4 సార్లు వైకుంఠ ఏకాదశి, ఉగాది, ఆణివారాస్థానం, అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సందర్భంగా మనకి పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం, ఆ దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము, అదేవిధంగా ఉపదేవాలయాలన్నీ కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైనటువంటి శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి, పూజా పరికరాలన్నీ కూడా బయట తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని, అదేవిధంగా ఒక మంచి కర్పూరము, పసుపు, కుంకుమ ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో ఈ దేవాలయం పరిసరం అంతా కూడా శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివేద్యాలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వాములు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇవాళ ఈ కొన్ని రోజువారీగా జరిగినటువంటి కార్యక్రమాలు, సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకొని ఉదయం 6 నుంచి 9 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించి వస్తున్నటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మళ్ళీ 9 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభించబోతున్నాం. ఇవాళ ఒకవైపు అధికార యంత్రాంగం అంతా కూడా బ్రహ్మోత్సవం కోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటానే టీటీడీ బోర్డు కూడా ఇవాళ వస్తున్నటువంటి భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్ల మీద ఈ టీటీడీ బోర్డు ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్షించబోతున్నారు. వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇటు వాహన సేవలు తిలకించేటువంటి అవకాశం, అటు స్వామివారిని దర్శనం చేసేటువంటి అవకాశం కల్పించాల ఉద్దేశంతో అధికార యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ గారి నాయకత్వంలో అందరూ కూడా పని చేసుకొని వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించే అవకాశం కల్పించాల ఉద్దేశంతో కృషి చేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. తన స్వరమాధుర్యంతో సర్వజనులను ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి అని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతిని పురస్కరించుకుని తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని ఆమె విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ వీణుల విందు గొలిపే తన స్వరంతో దేశ విదేశాల్లోని ప్రజల హృదయాలను రంజింపజేసిన మహాగాయనీమణి ఎంఎస్ సుబ్బులక్ష్మిని కొనియాడారు. తిరుమల శ్రీవారి ఆస్థాన గాయకురాలిగా శ్రీవారిని ప్రతిరోజు మేల్కొలిపే సుప్రభాతాన్ని తన మధురమైన గాత్రంతో పాడారని తెలియజేశారు. ఇప్పటికీ వారు పాడిన సుప్రభాతంతో శ్రీవారిని మేల్కొల్పుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు కార్యదర్శి కేఎన్ రాజా, సభ్యులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, కర్ణాతం మురళీకృష్ణ, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కూడల వద్ద ఆమె కాంస్య విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పించాము. తిరుపతిలో ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మేల్కొల్పే సుప్రభాతాన్ని ఆమె గాత్రంతో మనకి ఎంతో సుప్రభాతాన్ని వీణుల విందుగా మనకి అందించిన మహనీయురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆమె జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆమెకు పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించి, ముఖ్యంగా ఆమె సంగీతంలో భారతరత్న అవార్డు కూడా పొందారు. అలాంటి మహనీయురాలు సుబ్బలక్ష్మి గారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా వినాయక సాగర్లోని సంకల్ప సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారికి అర్చన నిర్వహించారు. అనంతరం స్థానిక గోవిందరాజస్వామి వారి ఉత్తరమాడ వీధిలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, గాలి పుష్పలత, కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్లు మాట్లాడుతూ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన సత్యకుమార్ యాదవ్ నేడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సమర్థవంతంగా తన శాఖను నిర్వహిస్తున్నారని కొనియాడారు. పేదవారికి మంచి వైద్యం అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, గాలి పుష్పలత, కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రామిరెడ్డి, మంజం రమేష్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులైనటువంటి ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారో సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే నినాదంతో ఏదైతే పేద ప్రజలకు పుట్టినరోజు జరుపుకోకుండా పేద ప్రజలకు అన్నదానాలు, వస్త్రదానాలు చేయమని మోడీ గారు చెప్పారో ఆ మోడీ గారు రాష్ట్ర సాధన కోసం ఇవాళ సత్యకుమార్ పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ అన్నదానం జరిపించాం. దీన్ని భారతీయ జనతా పార్టీ ద్వారా అన్నదానం జరిపించాం. మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదానం చేయడం జరిగింది. ఆయన ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి జేపీ నడ్డా గారిని సంప్రదించి మన ఆంధ్ర రాష్ట్రానికి 15 మెడికల్ కాలేజీలు తీసుకురావడం ఈ రాష్ట్రానికి గర్వకారణం. ఈ 15 మెడికల్ కళాశాలను రాష్ట్రానికి తీసుకొచ్చిన దానివల్ల ఎంతోమంది విద్యను ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారి జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ గుండాల గోపి గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా ఎన్నో ఆయన వచ్చిన తర్వాత ఆరోగ్యపరంగా మెడికల్ ఎన్నో డెవలప్మెంట్స్ ఆయన చేశారు. పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. హెల్త్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఆయన చూస్తున్నారు. సో ఇంకా ఆయన ఆరోగ్యంగా ఉండి ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం చేసి బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఉన్నతి కోసం ఆయన ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, దేవదేవుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా బీజేపీ తరఫున కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం.
అక్టోబర్ 5వ తేదీన తిరుపతిలో జరిగే శ్రీ దాసశ్రేష్ఠ భక్త కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జయప్రదం చేయాలని తిరుపతి కురబకుల సేవా సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మంగళవారం తిరుపతి కురబకుల సేవా సంఘం నాయకులు మాట్లాడారు. శ్రీ దాసశ్రేష్ఠ భక్త కనకదాసు పరమ భక్తులు, యుద్ధవీరులు, తాత్వికులు, సంఘ సంస్కర్త అని కురబకులంలో జన్మించినప్పటికీ యావత్ సమాజము అహింసాయుతంగా సుఖ సంతోషాలతో జీవించాలని, తన కీర్తనలతో సమాజాన్ని మేల్కొల్పిన మహనీయులని, భగవంతుని అనుగ్రహం పొందాలంటే భక్తి ఒక్కటే మార్గమని నిరూపించిన భక్తాగ్రేసురుడని తెలిపారు. అంతటి మహనీయుని శ్రీ భక్త కనకదాసు విగ్రహాన్ని తిరుపతిలో ప్రతిష్ఠించనున్నామని తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పూర్ణకుంభం సర్కిల్ వద్ద అక్టోబర్ 5వ తేదీ జరిగే విగ్రహ ప్రతిష్టకు 50 మంది కురబకుల సోదరులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురబ సంఘం ఉపాధ్యక్షులు రెడ్డి కుమార్, శ్రీ దాసశ్రేష్ఠ భక్త కనకదాసు విగ్రహ ప్రతిష్ఠ కో కన్వీనర్ కొల్లె ఇంద్రకుమార్, ఎస్కే కుటుంబ సభ్యులు, తిరుమల తిరుపతి కురబకుల సేవా సంఘం రెడ్డి శేఖర్, ఢిల్లీ ప్రసాద్, వెలగపల్లి భాస్కర్, కేఎస్ నంజుండప్ప, కె వెంకటప్ప, ఆడిటర్ ఆనంద్, వలిగట్ల వెంకటరమణ తదితర కురబ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 దాసశ్రేష్ఠ కనకదాస విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్రం నలుమూల నుంచి దేశం నలుమూల అందరూ ఇచ్చేయాలనేసి ఈ సభాముఖ పత్రికా విలేకరులకి నేను విన్నపించుకుంటూ ఈ పోస్టర్ ఈరోజు ఆవిష్కరణ జరిగినది. కురబుల ఐక్యతతో మన సవితమ్మ గారి ఆశీర్వాదంతో మనకి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ విగ్రహ ఆవిష్కరణకి కుటుంబ సభ్యులుగా రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మా అభ్యర్థన. జై కుర్బా, జై జై కుర్బా. నమస్కారం. నా పేరు మాన్వి దేవేంద్రప్ప, ఏపీ కుర్బ కార్పొరేషన్ చైర్మన్. ఈరోజు తిరుపతిలో ప్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్ర సంక్షేమ మంత్రివర్యులు సవితమ్మ అక్క గారు, ఆయమ్మ ఎమ్మెల్యే మంత్రి అయినప్పటి నుంచి తిరుపతిలో ఎందుకంటే కనకదాసు విగ్రహ స్థాపన చేయాలి. ఎందుకంటే తిరుపతి కనకదాసు వెంకటేశ్వర భక్తుడు, అతని తిరుపతి వెంకటేశ్వర భక్తుడు. ఆయన ఒక గాయకుడు దాస్. ఎందుకంటే మా ఆంధ్రంలో అన్నమయ్య ఎట్ల తత్వాలు పాడుతున్నాడో అట్లా కర్ణాటకలో కన్నడ భాషలో చాలా కనకదాసు గారు చాలా గాయంతో ఎంతోమందిని డెవలప్ చేసిన కనకదాసు. ఆ రోజు ఆయన పేరు తిమ్మప్ప. తిమ్మప్ప అంటే వెంకటేశ్వరనే. వాళ్ళ తల్లిదండ్రులు వీడికి వచ్చి మాకు పిల్లలు కాలేదు స్వామి, నాకు పిల్లలైతే నీ పేరు పెడతానని ఆ రోజు మొక్కకు పోయి ఆయన పేరు ఆ రోజు తిరుపతి వెంకటేశ్వర ఆశీర్వాదంతో ఆయన పుడితే ఆయన పేరు తిమ్మప్ప. వాళ్ళ నాయన దండనాయకుడు, ఒక మంత్రి దగ్గర దండనాయకుడు పనిచేసేవాడు. అదే పోస్ట్ వాళ్ళ ఆయన చనిపోయినాక ఇదే పోస్ట్ ఇతను కూడా చేశాడు. మహనీయుడు కనకదాసు, చిన్నోడు కాదు. కనకంటే కన్నడలో బంగారం. ఆయనక తిమ్మప్ప పోయి కనకదాసు అని పేరు వచ్చిందంటే ఎంత ఇది దాసు అతని. ఎందుకంటే ఆయన ఒక తిరుపతి స్వామి వెంకటేశ్వర 2-3 సార్లు ఆయన కలిసిపోయి నీవు నా దాసుగా అంటే కూడా ఆయన ఒప్పుకోలేదు. ఒకరోజు దండయాత్ర యుద్ధంలో ఆయన ప్రత్యక్షులు దాడి చేసి ఇబ్బంది పడ్డాడు. ఆ రోజన్నా పోయి రాత్రి తిరుపతి వెంకటేశ్వర స్వామి నీవు నాకు దాసు కావాలని అంటే చూస్తాను పంతులన్నీ చూసి ఆలోచన చేసి దాసు తీసుకొని ఆయన వ్యవసాయం చేసేటప్పుడు వ్యవసాయంలో బంగారం దొరికింది ఆ రోజానికి. ఇప్పుడు మేమేమో దొరికితే ఎంత దాబట్టుకుంటామో బంధువులకి ఇస్తాం. ఆయన కాదు, ఆ రోజు స్వచ్ఛందంగా ఇంత బంగారం దొరికితే నన్ను ఏం చేయాలి, తిని నాది కాదు ఇదని ఆయన ప్రజలకి పంచాడు ఏకదాటిగా. అందుకే ఆయన కనకదాసు అని వచ్చిన పేరు. ఆయన మహానీయుడు. ఆయన ఒక కులంకి దేవుడు కాదు, ప్రపంచానికి దేవుడు ఆయన. ఎందుకంటే మేము కులంలో పుట్టావు కాబట్టి కుర్బకుల్లో పుట్టాడు కాబట్టి మేము మా కులదైవం మేము అనుకుంటాం. ఆ మహానీయుడు విగ్రహం స్థాపించిన సంతోష విషయం తిరుపతిలో. ఇక్కడ ఒక నాయకుడు మొన్న ఎక్కడో ఆయన రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాడంట అడ్డుకుంటామని. ఏ రకంగా అడ్డుకుంటారు? ఆయన ఈరోజు నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు చెప్పుకోలేక అర్హత నీకు లేదు. ఈరోజు అయమ్మ ఒక మంత్రిగా నీవు కూడా ఒక మంత్రి వెనక తిరిగావు. యా అధికార పార్టీ వస్తే ఆ పార్టీ వెనక తిరిగినావు. తిరిగితే ఎందుకు స్టార్ట్ లేదు నువ్వు? ఇది ఆయన ఎన్నో విగ్రహాలు కొనిపించింది. ఈరోజు
సవితమ్మక్క గారు కనిష్టం ఒక 30-40 విగ్రహాలు ఆయన ఎవరు అడిగితే అట్లా ఖర్చు. ఈ రోజు వరకు కూడా ఆయమ్మ ఆఫీసులో 4-5 విగ్రహాలు రెడీ ఉంటాయి. ఎవరిని వస్తే నాకు విగ్రహం కావాలన్నా ఇప్పుడంటే తీసుకుపోవట్లా. ఆయమ్మ అన్నదాని కూడా ఆయమ్మ అనంతపురంకు ఫస్ట్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నప్పుడు ఆ రోజు సభ జరిగితే ఆయన బ్రహ్మాండ అన్నదానం చేసింది అంత 1,00,000 జనాలకి. ఈరోజు కూడా ఆయమ్మ 900 రోజులు అయింది అన్నకేట కరెక్ట్ కంటిన్యూ చేసింది ఆయమ్మ ఈరోజు కూడా. అంత మహనీయులు ఆయమ్మ పేరు చెప్పే అర్హత కూడా లేదు, ఎత్తకూడదు ఆయన ఇంకా. ఎందుకంటే నీవేం సాధించింది చెప్పు, నేనేం చెప్తాను. వాళ్ళ ఆయన కూడా 16 శాఖ ఒకసారి మంత్రి అయ్యిండు, ఒకసారి మంత్రి 16 శాఖలకి మంత్రి అయ్యిండు. ఆయన ఎంపీ అయినాడు, ఎమ్మెల్యే అయినాడు. మహనీయ అతను కూడా ఆయమ్మ కూతురుగా ఆయమ్మ కష్టపడి ఎంతో కష్టపడి ఆయమ్మ ప్రజల మంత్రి అయితే నీవు చెప్పేటట్టు నీవే ఉండాలి. ఆయనకి ఏం చెప్పలేదు. మేము రాష్ట్ర అధ్యక్షుడు ఒకరు కావాలి, ఈ రాష్ట్రాన్ని మోసేవాడు ఒకరు కావాలి, సీఎం దగ్గర ఒకరు పోరాడి కావాలి. ఈ రాష్ట్రం ఎవరి అధ్యక్ష ప్రకటించుకునేట్లా ఈ రాష్ట్ర అధ్యక్షుని అందరూ కలిసి ఒక దాడి చేస్తామని చెప్పేది వాస్తవమే. ఆయనకి ఏం వేరే చెప్పలేదు. నేనే ఉంటా, నీవే ఉండు కాదం లేదు. ప్రజల కుల బాంధవుల మన్నన పొందాలి. ఎందుకంటే ఆ రోజు మేము 9 సంవత్సరాల కింద నీకు తాత్కాలిక అధ్యక్ష చేశాం. నేను ఉన్నాను, పొత్తసారి ఉన్నాడు, మీరు కూడా అందరూ ఉన్నాం. ఆ రోజు మీకు 9 సంవత్సరాల కింద తాత్కాలిక అధ్యక్ష చేశాం. అది తాత్కాలిక అధ్యక్ష 3 నెలలు 5 నెలలు 6 నెలలు ఉంటుంది. ఈరోజు నీవు నేనే ఉండాలి, నీది సొత్తు కాదు, నా సొత్తు కాదు, ఉండాలంటే అందరూ కులస్తులు మన్నాడు పొందాలి. ఈరోజు కూడా ఉండవు కులస్తులు అందరూ. ఇప్పుడు ఎవరు దానికి ఆశపెట్టలేదు. కులకు సేవ చేస్తూ కష్టపడితే ఇబ్బందిగా ఉండు. ఈరోజు ఆ మహాతల్లి సవితమ్మక్క గారు ఈరోజు విగ్రహ స్థాపన చేస్తుంటే అడ్డుకుంటానని ఆయమ చెడు తప్పు. ఆయమ్మ కురువనే ఆయమ్మ పిల్లలు కాబట్టి వేరే క్యాస్ట్ కావచ్చు రేపు రాబోయే రోజుల్లో. ఆయమ్మ ఇండస్ట్రీ మరి పేర్లైంది వాస్తవమే, దానికి కాదు. దాని ఆయమ్మ ఎందుకు చౌదరి అని ఎట్లా అంటావు నువ్వు? సాధ్యం కాదు. ఆయమ్మకి ఏకదాడి కురువాళ్ళు ఈరోజు ఇంతమంది మంత్రాలయం కూడా తిరుపతి ఎందుకు పెట్టుకుపోయినారు విగ్రహాలు? ఈరోజు ఎంతమంది మంత్రులైనా ఎమ్మెల్యే అయినా కొంతమంది ఎందుకు కుల కోసం పోరాడలేదు? ఈరోజు ఆమె కష్టపడుతుంది. మీరు ఆలోచన చేయండి. మీరు ఇట్లా అయితే దేవుడు కూడా క్షమించడం మిమ్మల్ని. ఎందుకంటే ఆయన తప్పుదారులు పడితే ఏమైనా తప్పుతవచ్చు. నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు 9 సంవత్సరాలు ఉన్నావు, ఎందుకు ఈ తిరుపతి విగ్రహం పెట్టలేదు? ఆ రోజు ఒకప్పుడు మదనపల్లి కూడా ఆ రోజు అడ్మిషన్ చేసావు, మున్సిపాలిటీ ఎమ్మెల్యే పెట్టి. ఈరోజు తప్పది. నీవు కుల అధ్యక్ష చెప్పుకోవడానికి నీకు అర్హత కూడా లేదు, నువ్వు రాజ్యంలో అవసరం కూడా లేదు. ఈరోజు ఈ 5వ తారీఖు అక్టోబర్ 5వ తారీఖు తర్వాత విగ్రహ స్థాపన తర్వాత ఆ రోజు చాలామంది రాయలసీమ కూడా వస్తున్నాం. అందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ మన నలుమూల నుంచి అందరూ వచ్చి ఘనంగా ఈ తిరుపతి ఆశీర్వాదంతో కనకదాస విగ్రహ స్థాపన చేసి మరి రాష్ట్ర లెవెల్లో ఆ రోజు మేము కమిటీ కూడా అనుకున్నాం. ఆ రోజు మేము పిలిచాం. నీకు కూడా 2 సార్లు ఫోన్ చేశాను. అందరూ ఏకదాడికి రాని తప్ప ఒక సంఘం చేస్తామని చెప్పాను. నేను రాష్ట్ర కురువ సంఘ అధ్యక్షుడుగా మీకు వన్నే చెప్తున్నాను. నేనైతే అధ్యక్ష మదనలో ఎవరు లేరు. సంఘంకి ఎవరు నిర్దిష్టంగా పనిచేస్తారో వాళ్ళకి అలాంటి సంతోషంగా అభ్యంతరం లేదు. ఈరోజు కురువాళ్ళంటే ఒక సామూహిక జనం. మేము గలాటి చేసేవాళ్ళు కాదు, నమ్మిన మంటలు మేము ఒక వ్యవస్థలో పోయేవాళ్ళు. మేము ఒక మా పని మనం పోయేవాళ్ళు. వాళ్ళు దాంట్లో మీరు కూడా వచ్చి మీరు మరీ అధ్యక్షగా సంతోషంగా బాధపడము. ఒక మహిళా మంత్రిని విమర్శ చేసే తప్ప నువ్వు దాన్ని సిగ్గుశెట్టికి నీవు అర్హత కూడా లేదు ఆయన పేరు ఎత్తకి. ఎందుకంటే నీ 9 ఏళ్ళు అధ్యక్ష ఉండి రాష్ట్ర అధ్యక్ష ఉండి చెప్పి అదే ఇంకా సెంట్రల్లో చీఫ్ అధ్యక్షగా చెప్పుకుంటూ వచ్చి ఈరోజు ఎందుకు నువ్వు విగ్రహ స్థాపించలేకపోయినావు? అది చెప్పండి ఫస్ట్ నాకు. జబ్బులన్న గారు, మీరు ఆలోచన చేయండి. కులంలో పుట్టి కులాలను దోసేస్తే ఎవరు సమీక్షరు? కులాలు ఎవరు ఏం చేస్తారో అందరూ ఆలోచన చేస్తుంటారు. ఈరోజు 5-10 మంది మా ఇంట ఉండి వాళ్ళు చెప్పినట్టు వింటే ఎవరు క్షమించరు. దయచేసి మీరు మనస్సు మార్చుకొని రేపు అక్టోబర్ 5వ తారీఖు అందరూ కలిసి ఈ కనకదాస్ విగ్రహాన్ని స్థాపన చేస్తూ మా పేరు బయటకు చెప్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చా. అందరూ నమస్కారాలు.
ఈ రోజు వేరే కాదు. అది ఎన్ని సంఘాలు ఉంటాయి? అంటే అందులో ఒకటే ఒకటి కలిసి రావాలని పోరాడతాం. నేను ఈరోజు చెప్తాను సార్ మీకు ఒకటి. నీకు ఆ రోజు ఈ స్టేజ్ మీద ఉన్నదంతా ఆయన తాత్కాలిక అధ్యక్ష అనుకునేది మేమే కాలం లేదు. తాత్కాలిక అధ్యక్ష వచ్చి 5 నెలలు 6 నెలలు ఉంటుంది అంతే. ఇప్పుడు 9 ఏళ్ళు అనే తప్పుతున్నా రావడం లేదు. నానే ఉండాలి ఆయన పాలేంటే నేను మనం పిలిచాం 3 సార్లు పిలిచాం. మేము కులస్తులు కలిసామప్ప. కులస్తులు ఎవరన్నా అనుకో సంతోషం. రావడం లేదు నానే ఉండాలి. మేము వ్యతిరేకం చేయలేదు. ఆయన వ్యతిరేకం చేయలేదు. సవితమ్మను విమర్శ చేసి ఆ విషయం ఒక్క పాయింట్ ఏ సంఘానికి తాత్కాలిక అధ్యక్షుడుగా మీరు నియమించారు? రాష్ట్ర కురుబ సంఘంకి తాత్కాలిక అధ్యక్షుడే అతను. రాష్ట్ర కురుమ రెండే. ఇక్కడ చెప్పాల్సిన ఆయనే అధ్యక్షుడిగా మాకైతే ఇక్కడ ప్రెస్ క్లబ్ లో ఉండే వాళ్ళందరికీ ఆయనే తెలుసు. ప్రెస్ క్లబ్ లో ఉండే వాళ్ళందరికీ కూడా తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఉండే వాళ్ళందరికీ చెప్పాల్సిన ఆయనకి తెలుసు. దుర్గా కమ్యూనిటీ తరఫున ఆయన ఒకటే వస్తాడు గతంలోనూ మొన్నటి వరకు కూడా. మరి ఈ మధ్య ఎందుకు డివియేషన్ వచ్చింది సార్ నాకు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము ఆయన రోజుకు మాట్లాడేది ఆయన సెంటర్లో తిరుగుతున్నాడు. సంతోషమే. మా కులస్థితితో మేము కూడా సంతోషపడతాం. ఈరోజు కమిటీ చాలా రోజులు కమిటీ వేయలేదు. చాలా రోజులే. ఈరోజు ఆయన తెలుగుదేశం ఉన్నప్పుడు ప్రెసిడెంట్, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు 2014లో. గవర్నమెంట్ పోయినాక మంది వైసీపీలో మంది అధ్యక్షుడు అని అంటాడు. వైసీపీ పోయినాక బీజేపీ అధ్యక్షుడు అంటాడు. మాకు కంపల్సరీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు. ఆ రోజు మేమే చేస్తాం. పాటలు కూడా చెప్తాం. పార్టీలో ఉన్న ఓకే మేము ఆయన పార్టీ మారిన మాత్రం మేము అధ్యక్షుడు కొనసాగించాం. కాలం లేదు. ఆయన పార్టీ మారి మాత్రం ఏమి లేదు. అభ్యంతరం అంతే. ఆ పార్టీ ఉంచుకో. 3 ఏళ్ళు మినిమం అంటే సంఘానికి 3 ఏళ్ళే గౌరవం. ఆయన ఆ రోజు తాత్కాలిక అధ్యక్షుడు చేశాము. కృష్ణపతి జడ్జి కృష్ణపతి చేసి తాత్కాలిక అధ్యక్షుడు ఆయన చేసింది వాస్తవం. కాలం లేదు. కాల పరిమితి 3 ఏళ్ళకి నేను మించలేదు. ఇంతవరకు ఇప్పుడు ఆ సభ్యులు ఉన్నవాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆయన నేనే అధ్యక్షుడిగా ఉంటాడు. తప్పది రాండి అంటే దానిలో నానే ఉండాలంటాడు. అరే నీవే ఉండవా? నీవే ఉండవు. పెడతాము రేపు నెలలో. ఈ నెలలో పెడతాం. ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు ఆ రోజు ఎమ్మెల్యే గారు ఉంటారు, మంత్రి ఎంపీ ఉంటారు. ఇప్పుడు ఈ విజయవాడలో ఈ నెలలోనే కొత్త కమిటీ అనుకుంటాం. అందరూ ఇదే సంఘం. ఏంటిది ఒకే సంఘం. అందరూ పేదవాళ్ళు కలిసి ఒకే సంఘం. ఈ నెలాఖరు లోపల ఈ 10, 18, 20, 22 లోపల ఎంచుకుంటాం. ఓకే. ఆయన వచ్చి మీ కమ్యూనిటీని యాక్చువల్గా లాస్ట్ 5 years లో గవర్నమెంట్ మాత్రం ఆయన మీ కమ్యూనిటీని ఒక రకంగా బాగా ఎంకరేజ్ చేసింది. ఆయన కురబ కులస్తుడిగా అప్పుడే కొంత తెలిసింది కూడా. కొద్దిగా కురబ కులస్తులు ఉన్నారు కానీ ఎవరు అంత ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ చేసింది గవర్నమెంట్. ఆయన మర్చిపోతున్నారు. ఎవరు మర్చిపోలేదు. ఆయన కూడా ఆహ్వానించడం. ఆయన కూడా వస్తాడు. ప్రోగ్రామ్ వస్తాడు. నేను ఇంటికి పోయి చెప్పొచ్చాను. ఎవరు మర్చిపోలేదు. ఆయన మర్చిపోరు. ఎవరు మర్చిపోరు. ఆల్ పార్టీ కురకొస్తులు ఇన్వైట్ చేస్తాం. ఈ నెలలోనే విజయవాడలో ప్రోగ్రాం పెట్టాం. ఆల్ పార్టీ కురకొస్తులు గవర్నమెంట్ మీద ఎవరు మేము విమర్శ చేసేది లేదు. ఎవరు లేరు. అందరూ ఆహ్వానిస్తారు. ధైర్యశాలి మనోడని మేము పొందుకుంటాం. ఆయన ఎవరు? శ్రీ దేవేంద్రప్ప గారికి మరియు ఇక్కడ వేదిక పైన ఆశినటువంటి పెద్దలు అందరికీ, మరియు ముఖ్యంగా పత్రికా విలేకరులు, రిపోర్టర్స్ మరియు అందరికీ పేరు పేరున నమస్కారములు. నిన్ననే దీని గురించి చెప్పడం జరిగింది. మరి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ముఖ్యంగా ఫోకస్ ఏమంటే మన మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు, వారి తండ్రి అయినటువంటి మాజీ మంత్రి పూజనీయులు శ్రీ ఎస్ రామచంద్రారెడ్డి గారి పేరు మీద 8.5 lakhs విలువ కలిగినటువంటి కాంస్య విగ్రహం కనకదాస్ గారి విగ్రహాన్ని ప్రజెంట్ చేస్తున్నారు.
రేపు నెల అంటే అక్టోబర్ 5వ తారీఖు ఆ కనకదాస్ విగ్రహావిష్కరణ కోసం ప్రజలు, ముఖ్యంగా బీసీలు, కురుబ కులస్తులే కాదు యాదవాసు అందరూ, అన్ని బీసీ కులస్తులు, ఓసీలు అందరూ కూడా విశేషంగా తరలి వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా అక్కడే సమావేశం కూడా, మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా మంత్రివర్యులు వస్తారు, మిగతా వాళ్ళు కూడా విఐపీలు అందరూ వస్తారు, మన ఎంపీలు అందరూ వస్తారు. ఇంతకుముందు ఇది ఎందుకు ఇక్కడే విగ్రహం పెడుతున్నామంటే, ఇక్కడ మనకి అన్ని ఇండియా మీద అన్ని రాష్ట్రాల్లో కూడా కురుబ కులస్తులు ఉన్నారు. ధన్గరు, రకరకాలైనటువంటి కురుమ అనే విధంగా తెలంగాణ అన్ని దీంట్లో కూడా రకరకాలుగా పిలుస్తున్నారు. దాదాపు మన కులస్తులు 14 కోట్ల మంది దేశం మీద ఉన్నారు. అందరూ కూడా పిలికిరిమేజ్ వస్తారు. వస్తే వాళ్ళు చూసుకొనేసి టెంకాయ కొట్టేవాళ్ళు అంటే వాళ్ళంతా మొక్కుని పోయే కోసము అందరికీ గుర్తింపుగా ఉండాలని చెప్పేసి ఆడ మన పూర్ణ కుంభంలో జంక్షన్లో అంటే ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో మేము ఈ విగ్రహాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. 5వ తారీఖున ఆవిష్కరణ అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. దీనిలో అవాకులు చెవాకులు పేలి కొంతమంది మొన్న రాయచోటి కొన్ని ప్రాంతాల్లో ఇచ్చేసి మళ్ళీ యూటర్న్ కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది. దయచేసి వాళ్ళు అన్ని తప్పుడు ప్రచారాలు, కులం గురించి దాని గురించి వాళ్ళు ఎవరెవరి ఇష్టము వాళ్ళు చేస్తారు. నేను వేరే క్యాస్ట్ కురుబ, అన్ని వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నాను, నా ఇష్టము, కురుబలే చేసుకోవాలని రూలా, వేరే చేసుకున్నాం అంటే అంత మాత్రం నేను కురుబ కదా, వాళ్ళ క్యాస్ట్ వేసేస్తారా, బలిజ వేసేస్తారా, ఇలాంటి ఇంకో క్యాస్ట్ వేస్తారా? నా అందరూ కూడా మారినారు. ఇంట్లో సమాజం ఇప్పుడంతా ఉత్తేజపరిచేసి అవేర్నెస్ వచ్చింది, క్యాస్ట్లన్నీ ఇదే అని. అది పట్టుకునేసి కురుబ కులస్తులు కాదు, అది కాదు అనడము చాలా తప్పు. ఆయన ఒక మహనీయుడు, ఎస్ రామచంద్రరెడ్డి గారికి పుత్రిక ఆమె. అలాంటి వ్యక్తి మనకు ఉండడం ఎంతోమంది. సిద్ధరామయ్య గారు వస్తే కూడా ఎవరు చీఫ్ మినిస్టర్ అనంతపురంలో ఎవరు పట్టించుకుంటే సుమారు 1,00,000 మందికి అందరికీ అన్నదానం చేసి మళ్ళీ గవర్నమెంట్ వెళ్ళిపోతే మళ్ళీ ఆమె పెనుగొండలో సొంత నిధులతో వేసి ఆమె చేసినటువంటి మంచి మంత్రివర్యులు మా మంత్రిలో స్థానం సంపాదించుకొని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడాను అందరితో మంత్రివర్గ సభ్యులతో కూడాను మంచి పేరు తీసుకొని ఆమె వెళుచుంటే ఆమెకి ఈ విధంగా వెనకాల కుట్రలు అన్నీ ఈ విధంగా చేయడము చాలా తప్పు. వాళ్ళు ఎవరైతే విమర్శ చేస్తారో వాళ్ళని ప్రజలే, కురుబ కులస్తులే కాదు అందరూ కూడా వాళ్ళు ముఖ్యంగా దేవుడు పని చేస్తారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోమారు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రెస్ మీడియాకి అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన కురుబ కుల చైర్మన్కి నమస్కారం. నా పేరు ఇంద్ర కుమారు, మా నాన్నగారి పేరు కె కృష్ణయ్య, కురుబ కుల తిరుమల తిరుపతి వ్యవస్థాపకుడు. 5వ తారీఖు కురుబ కుల అందరూ కంస విగ్రహానికి హాజరు కావాలని, దండోపదండాలకు రావాలని నమస్కరిస్తూ చిన్న అవకాశం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా ఎమ్మెల్యేలు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలకు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను మహిళా ఎమ్మెల్యేలు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. మహిళా సాధికారిత సదస్సులో పలు కీలక నిర్ణయాలు చేశారని, మహిళల ఉన్నతికి ఇలాంటి సదస్సులు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్సీ గ్రీష్మ అన్నారు. జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులు మహిళా ప్రజా ప్రతినిధులకు అందించామని, ఆడబిడ్డలకు దసరా కానుక కళంకారీ చీరలు బహుకరించామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఎమ్మెల్సీ గ్రీష్మ తదితర మహిళా ఎమ్మెల్యేలు స్వామి అమ్మవార్ల అభిషేక సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దర్శనానంతరం వీరికి నివేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను బహుకరించారు. ఎమ్మెల్సీ గ్రీష్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళల అభ్యున్నతికి దేశవ్యాప్తంగా మహిళా ప్రజా ప్రతినిధులతో మహిళా సాధికారిత సదస్సు నిర్వహించడం తద్వారా మహిళలు అన్ని రంగాలలో రాణించేందుకు దోహదపడుతుందని తెలిపారు. యువ నాయకులు అందరం ఈరోజు కాళహస్తికి రావడం జరిగింది. స్వామివారిది అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అయితే 2 రోజులుగా జరిగిన మహిళా సదస్సు ఏదైతే జాతీయ మహిళా సదస్సు తిరుపతిలో జరుగుతుందో దిగ్విజయంగా జరిగింది. తెల్లవారి స్వామివారిని కొండ మీద దర్శించుకోవడం జరిగింది.
ఈ 2 రోజులు మహిళలు ఎలాగ చట్టసభల్లోని ఎలాంటి చట్టాలు తేవాలి, చట్టాల్లోని ఎలాంటి సవరణలు తీసుకొని రావాలి అన్న దాని గురించి ఓం బిర్లా గారి లోక్సభ పార్లమెంట్ స్పీకర్ గారు ఓం బిర్లా సమక్షంలోని జరిగిన మీటింగ్ ఇది. ఫలితాలు చాలా బాగున్నాయి. స్పీకర్ గారు మన అయ్యన పాత్రుడు గారు కూడా దానికి ఆమోదం పలికారు. పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో జరిగింది. అన్ని సక్రమంగా చేసుకొని దిగ్విజయంగా చేసుకొని ఆ దేవదేవుల తాలూకా ఆశీస్సులు మా మీద ఎల్లప్పుడూ ఉండాలని ఈ రోజు కాళహస్తికి రావడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే బొద్దల గోపాలకృష్ణ గారు, అన్నగారు, అలాగే వదిన రిష్తా గారు మమ్మల్ని దగ్గరుండి ఆశీర్వచనం చేయించి మరి మమ్మల్ని దగ్గరుండి మా కుటుంబ సభ్యుల్లాగా ఎల్లవేళ ఎప్పుడు అదే చూడండి అలవాట్లోనే సుధీర్ రెడ్డి గారు ఎప్పుడూ మమ్మల్ని ఇంట్లోని కుటుంబ సభ్యుల్లాగా తీసుకొని వచ్చి దర్శనం అన్ని చేయించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒకటే కోరుకుంటున్నాను, ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఆ శివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో మనం అందరూ ఉండాలని మేము ఎప్పుడూ కోరుకుంటాం. మన ప్రభుత్వం బాగుంటుంది, మన ప్రజలు బాగుంటారు, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుధీర్ అన్నకి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉమెన్ ఎంపవర్మెంట్ రావడం జరిగింది. రంగరంగ వైభవంగా ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు మహిళా శక్తి గురించి మనందరం రావడం కూర్చోవడం అనేది నిజంగానే పూర్వజన సుకృతం అనుకోవచ్చు. 2 రోజుల కార్యక్రమం తర్వాత ఈరోజు మరి ఎవరైతే ఓం బిర్లా గారు ఉన్నారు, అయ్యన్న పాత్రుడు గారు, RRR గారు, రాజు గారు, దాని తర్వాత డిప్యూటీ స్పీకర్ లోక్సభ గారు ఈరోజు రావడం జరిగింది. ఈరోజు చూస్తే అందరూ కూడా కాళహస్తికి వచ్చి ఈరోజు దర్శనం చేసుకునే పరిస్థితి ఉంది. దాంట్లో ఒక 20-30% మరి రాలేకపోయినా నేను ఒక ఆలోచన చేసి మన ఈశ్వరుడే వాళ్ళ ఆశీర్వదించాలో వాళ్ళ దగ్గర పోవాలని చెప్పి మరి ప్రసాదాలు కావచ్చు, గుడిమల్లం కాఫీ టేబుల్ బుక్ కావచ్చు, అట్టనే ప్రతి మహిళకి మన సొంతంగా కలంకారీ చీర ఇచ్చి, ఎందుకంటే ఆడవారికి ఏమి ఇచ్చినా చీర ఇస్తే అంత ఆనందం ఏం గుర్తుండదు, ఆ చీరలు ఇస్తే అది గుర్తుంటుంది, శుభశీర్చుకో. పైగా మన తెలుగింటి మర్యాద ఈయడం అనేది తెలుగుదనంలో మర్యాద. సో వీళ్ళందరూ మన దేవుడి సన్నిధికి వచ్చారు కాబట్టి నా తరఫున అంటే బాబు గారి తరఫున, లోకేష్ గారి తరఫున, మా తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున మరి ఈరోజు ఇవన్నీ కానుకలు వాళ్ళకి ఇచ్చి పంపించిన వెంటనే వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. పైగా ఈరోజు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు అంటున్నారు గ్రేట్ ప్లేస్, అంటే తన దగ్గరికి వెళ్ళాము కానీ శానిటైజేషన్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, చక్కగా చేస్తున్నారు అని చెప్పి అప్రిషియేట్ చేస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కష్టే ఫలి అంటారు, కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది కాబట్టి ఈరోజు అందరూ పెడుతున్నారు. అట్లనే పొద్దున సుధా గారు రావడం నిజంగా నాకు ఆవిడంటే ఎనిలేని ఇష్టం, మా అమ్మగారు ఎంత ఇష్టమో ఆ వంట అంత ఇష్టం. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకలను శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రిలోని రోగులకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. రోగులకు ఎటువంటి వైద్య సదుపాయాలు అందుతున్నాయో రోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ, మంత్రి సత్యకుమార్ యాదవ్ చిన్నప్పటి నుంచి సేవాభావం కలిగిన వ్యక్తిని. సత్యకుమార్ యాదవ్ అనేక సేవా సంస్థలు ఏర్పాటు చేసి లక్షలాది మందికి సేవలు అందజేస్తున్నారని, మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు, వైద్యులు అందజేస్తున్నారని తెలియజేశారు. నేడు ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా వైద్య సేవలు అందజేస్తున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, ఢిల్లీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు ఉన్నటువంటి రోగులందరికీ కూడా పండ్లు, బ్రెడ్డు, అదే రకంగా పాలు అన్నీ కూడా రోగులకి వస్తున్నటువంటి ట్రీట్మెంట్కి వస్తున్నటువంటి పేషెంట్లకి అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శ్రీకాళహస్తి భారతీయ జనతా పార్టీ. మరి వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సూపరింటెండెంట్ గారు శ్రీకాంత్ మురళీకృష్ణారెడ్డి గారు,
అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా ఏరియా హాస్పిటల్ నందు ఉన్నటువంటి స్టాఫ్ అందరికి కూడా వారి యొక్క డాక్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక సేవాభావంతో మరి సత్యకుమార్ గారు ఆయన కూడా ఒక రాష్ట్ర మంత్రిగా కాకముందు కూడా మరి ఎన్నో కార్యక్రమాలు ఆయన కూడా స్వచ్ఛందంగా సేవాభావం కలిగిన వ్యక్తి, సేవ చేసేటువంటి వ్యక్తి. ఆయన పేరు మీద ఎన్నో సేవా సంస్థలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, దేశంలో కూడా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఆయన జన్మదినాలు 100 జన్మదినాలు జరుపుకొని ఆ భగవంతుడు తల్లి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కలిగి ఆయన నిండు నీరోళ్ళు ఉండి ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి, ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. విద్యారంగ ఉపాధ్యాయులు ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ రణబేరి జాతాను మోగించింది. రాష్ట్రంలోని 5 ప్రాంతాల నుంచి జాతాలను ప్రారంభించి ఈ జాతాలు ఈ నెల సెప్టెంబర్ 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ రణభేరి జాత శ్రీకాళహస్తి పట్టణానికి చేరుకుంది. ఈ పట్టణంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతం పలికారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు రద్దు చేయాలని, పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ వెంటనే ఇవ్వాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు, ప్రభుత్వ ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. దసరాకి కనీసం 2 డిఏలు ఇవ్వాలని, పీఆర్సీ నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు గత అక్టోబర్ నుంచి బకాయి ఉన్న గ్రాడ్యుయేటీని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రసాద్, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అయింది. గత ప్రభుత్వం చేసిన తప్పులు సవరించి విద్యారంగాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 15 నెలల కాలంలో అవే సమస్యలను కొనసాగించింది తప్ప ఏ ఒక్క సమస్యని కూడా పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా చెప్పాలంటే గత ప్రభుత్వం కంటే మరింత ఎక్కువగా ఉపాధ్యాయుల మీద బోధనేతర కార్యక్రమాలు రుద్దుతున్నటువంటి పరిస్థితి. బదిలీలు, ప్రమోషన్లు గడిచినా కానీ ఇప్పటికీ కూడా మొత్తం అందరికీ కూడా కోరుకున్న ప్లేస్లో సెటిల్ అయ్యేటువంటి అవకాశం రాలేదు. ఇప్పుడు కొత్తగా డిఎస్సి నియామకాలు జరుగుతున్నాయి. డిఎస్సి నియామకాల సందర్భంలోనైనా సరే టీచర్లందరినీ వాళ్ళు కోరుకున్న ప్లేసులకు పంపుతారా అంటే ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ నేపథ్యంలో రోడ్డు ఎక్కనటువంటి పరిస్థితిని ప్రభుత్వమే కల్పించింది. అధికారులు చెప్పే మాటల్ని విశ్వసించి అవే విధానాలుగా మీరు కనుక అమలు చేస్తే రానున్న కాలంలో ప్రభుత్వ విద్యారంగం అనేటువంటిది కనపడకుండా పోయే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజున నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించడంతో పాటు ఉపాధ్యాయులకి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి బోధనేతర కార్యక్రమాలని రద్దు చేయకపోతే వాటిని మేము బహిష్కరించాల్సినటువంటి పరిస్థితి కూడా మీరు కల్పిస్తారనేటువంటిది మాకు అర్థమవుతా ఉన్నటువంటి నేపథ్యం. ఉపాధ్యాయుల్ని పాఠశాలలో ప్రశాంతంగా పనిచేసుకొని ఇచ్చేటువంటి పరిస్థితులు కల్పించాలి. అదే సందర్భంలో ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, పీఆర్సీ కమిషనర్ నియమించడం, పెండింగ్ డిఏలని చెల్లించడం, అట్లాగే ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలకి ఎప్పుడు ఇస్తారనేటువంటి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించడం అనేటువంటివి చేయాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా రణభేరి పేరు మీద ప్రచార జాత నిర్వహిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రోజు తిరుపతి జిల్లాలో కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు 25వ తారీఖున గుంటూరులో వేలాది మంది ఉపాధ్యాయులతోటి రణభేరి భారీ బహిరంగ సభ ఒకటి నిర్వహించబోతా ఉన్నాం. ఆ బహిరంగ సభ నుండి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తాం. ఉపాధ్యాయుల సమస్యల్ని అట్లాగే ఉద్యోగుల సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఆందోళన చేపట్టేటువంటి పని చేస్తాం. ఆ కార్యక్రమాన్ని రాణిబేరి ద్వారా రేపు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయబోతా ఉన్నాం. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం 15 నెలలు గడిచింది. ఇప్పటికైనా సరే ఉద్యోగుల ప్రయోజనాలు నెరవేర్చండి. మాకు ఇవ్వాల్సినటువంటి పీఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, బకాయిలు కావచ్చు వెంటనే ఎప్పుడు ఇస్తారనేటువంటిది ప్రకటన చేయాలా. పీఆర్సీ కమిషనర్ని నియమించాలి. అదే సందర్భంలో ఉపాధ్యాయుల మీద రోజు రోజుకి పెరుగుతున్నటువంటి బోధనేతర కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో ప్రపంచ పేషెంట్స్ భద్రతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
మంగళవారం ఉదయం స్విమ్స్లోని శ్రీ పద్మావతి హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్ ఓపీడీ బ్లాక్లో ప్రపంచ పేషెంట్ భద్రతా దినోత్సవం, ఓల్డ్ పేషెంట్ సేఫ్టీ డేపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ, స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ఆదేశాల మేరకు ప్రపంచ పేషెంట్స్ భద్రతా దినోత్సవంని జరుపుకుంటున్నామని, రోగుల భద్రత ఏ విధంగా ఉండాలో పేషెంట్లకు తెలిసే విధంగా వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ రోగులు మరియు రోగి సహాయకుల భద్రత ఏ విధంగా తీసుకోవాలో తెలియజేస్తున్నామని తెలిపారు. అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలు గానీ, అలాగే చిన్న చిన్న గొడవలు పెద్దవి కాకుండా చూసుకుని హాస్పిటల్ వాతావరణాన్ని కాపాడడం మరియు చిన్నపిల్లల్ని మార్చడం, దొంగలించడం వంటి సమస్యలను ఎదుర్కోవడానికి పాటించాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు రోగులకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రత్యేకించి ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం నాడు ఓపీడీ బ్లాక్లో రోగులకు ఈ భద్రతా దినోత్సవం పురస్కరించుకుని రోగులకు వారి భద్రత పట్ల అవగాహన కల్పించామని తెలిపారు. అనంతరం డాక్టర్ లలిత్ మాట్లాడుతూ, దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం థీమ్ సేఫ్ కేర్ ఫర్ ఎవరీ న్యూ బోర్న్ అండ్ ఎవరీ చైల్డ్, ప్రతి నవజాత మరియు ప్రతి బిడ్డను సురక్షితమైన సంరక్షణగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపిక చేయబడిందని పేర్కొన్నారు. ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని వివరిస్తూ పేషెంట్లు, వారి సహాయకులు కూడా అగ్ని ప్రమాదం, అనుకోకుండా జరిగే గొడవలు, నవజాత శిశువు అపహరణలు, ఈ యొక్క పరిణామాలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, ఓబీజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సృజన మరియు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్లు డాక్టర్ అంజు తదితరులు పాల్గొన్నారు. నర్సులకి రెగ్యులర్గా అవగాహన ప్రోగ్రామ్స్ అన్నది సిమ్స్ కండక్ట్ చేస్తారండి. సో వీటిలో మనకి అన్ని చోట్ల బోర్డులు, వార్డులో కూడా వాళ్ళకి అవగాహన అది జరుగుతుంది. డిస్ప్లే దాన్ని బట్టి డాక్టర్లకి, నర్సులకి రెగ్యులర్గా ట్రైనింగ్ అవుతుంది. పేషెంట్లకు కూడా అవగాహన కూడా జరుపుతాము. మేమేం చేస్తామంటే రెగ్యులర్గా ఆరోగ్య దినోత్సవాలను చేస్తాము. ముఖ్యంగా స్విమ్స్ ప్రాముఖ్యత ఏంటంటే, మేము ఆరోగ్య దినోత్సవాలలో పేషెంట్లని మన ఆడిటోరియంలో పిలిచి వాళ్ళకి వీటి ప్రాముఖ్యత అంతా చెప్తాము. సో ఈ ట్రైనింగ్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు మా స్విమ్స్ అన్నది NABH అక్రిడిటెడ్ హాస్పిటల్. ఇది వన్ ఆఫ్ ద ఫ్యూ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ ద కంట్రీ అక్రిడిటెడ్ బై NABH. సో ఆ గైడ్ లైన్స్ ప్రకారము ఈ అవగాహన అన్నది అందరికీ జరుగుతుంది. అలానే ఏంటంటే ఎంతవరకు ఆ అవగాహన బాగుందన్నది ఫీడ్బ్యాక్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో NABH వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు ఈ ట్రైనింగ్స్ అవన్నీ సరిగ్గా జరుగుతున్నాయా అవన్నీ. అండ్ క్వాలిటీ కంట్రోల్ సెల్ అని ఉంటుంది. మీరు చెప్పినట్టు మీ ప్రశ్నకి క్వాలిటీ మెయింటైన్ ఉందా, అందరికీ అవగాహన ఉందా, యాక్చువల్లీ జరిగినప్పుడు ఎంత బాగా రెస్పాండ్ అవుతారు, ఇవన్నీ క్వాలిటీ కంట్రోల్ సెల్ NABH చూస్తుంది. అలాగే మీరు ఎక్కడ చూసినా, దగ్గరలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్క కోడ్కి ఒక కలర్ ఇవ్వడం. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే దినోత్సవం జరపడం జరుగుతుంది పద్మావతి హాస్పిటల్, మెయిన్ హాస్పిటల్ దగ్గర. దీనిలో భాగంగా పేషెంట్ వైద్యమే కాదు, వాళ్ళ సేఫ్టీ, ఇక్కడ చదువుకునే పిల్లల సేఫ్టీ, పేషెంట్ సేఫ్టీ అండ్ పేషెంట్ దగ్గరకు వచ్చిన అటెండెంట్ సేఫ్టీ కూడా దృష్టిలో ఉంచుకుంటూ కొన్ని మాక్ డ్రిల్స్ చేయడం జరుగుతుంది. ఒకటి ఫైర్ సేఫ్టీ కోడ్ రెడ్, ఇంకొకటి కోడ్ గ్రే. ఏదైనా గొడవ జరిగినప్పుడు పేషెంట్ అటెండెన్స్ వల్ల కావచ్చు, లేకపోతే స్టాఫ్ వల్ల కావచ్చు, ఎవరి వల్ల జరిగినా సరే దాన్ని ఎలాగ మనము క్లాసిఫై చేయొచ్చు సిచ్యువేషన్ని. అదేవిధంగా కోడ్ పింక్, ఏదైనా ప్రసూతి వార్డులో కానీ లేదంటే వేరే లేబర్ వార్డులో కానీ ఏదైనా పిల్లవాడు కానీ పిల్లగాని మిస్ అయినప్పుడు ఎట్లా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని ఎలాగా మనం కంట్రోల్ చేసి మళ్ళీ సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకోవాలి అనేది ఈరోజు మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. ఇది అందరికీ, ఒక్క హాస్పిటల్ స్టాఫే కాదు, పేషెంట్ అటెండెంట్స్, పేషెంట్ ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్ అందరూ కుమ్మిడిగా దీన్ని మనం చేయగలిగితేనే పేషెంట్ సేఫ్టీ అనేది ఇన్షూర్ చేయగలం. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్కి ఆలయ అధికారులు ఇస్తికాపాల్ స్వాగతం పలకగా, ఆలయ అధికారులు మహాద్వారం గుండా గవర్నర్ని ఆలయంలోనికి తీసుకువెళ్లి శ్రీవారి దర్శనాన్ని చేయించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
వాళ్ళు సార్ ఇంకా నా వెనక్కి రండి నా శ్రావణ్ అన్న. గ్యాప్ ఏంట్రో బాబు, గ్యాప్ ఏంటి సేపు సైడ్ దేశంలో ఓట్ చోరీకి పాల్పడుతున్న ఎన్నికల కమిషన్ బీజేపీ తీరును ఎండగడుతూ ఈ నెల సెప్టెంబర్ 20వ తేదీన తిరుపతిలో చేపడుతున్న ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు అధ్యక్షతన తిరుపతి జిల్లా ముఖ్య నేతల సమావేశం మంగళవారం గెస్ట్ లైన్ డేస్ హోటల్ రోడ్లోని కన్వెన్షన్ హాల్లో జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర కమిటీ సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితాలో అక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా గౌడపేరు చిట్టిబాబు అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ దేశంలో ప్రజాస్వామ్యం రోజురోజుకు దిగజారిపోతుందని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్ట రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ను తాను చెప్పుచేతల్లో ఉంచుకొని దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతుందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అటు పార్లమెంట్లోనూ ఇటు దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల సెప్టెంబర్ 20వ తేదీ తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఏఐసీసీ పీసీసీ పిలుపు మేరకు చేపడుతున్న సంతకాల సేకరణకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా హాజరై సంతకాలు చేసి ఓట్ల చోరీకి వ్యతిరేకంగా నినదించాలని కోరారు. అనంతరం అధ్యక్షుడు బాలగురవం బాబు మాట్లాడుతూ దేశంలో ఓట్ల జాబితాలో అవకతవకలకు బీజేపీ, ఈసీ కారణమని ఆరోపించారు. అధికారంలో కొనసాగడానికి బీజేపీ ఇంతటి దారుణ చర్యలకు పాల్పడుతుందని ఎవరూ ఊహించలేదని తెలిపారు. దీనిని వ్యతిరేకిస్తూ ఈ నెల సెప్టెంబర్ 20న కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. పీసీసీ అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ దేశంలో అధికారంలోకి రావడానికి బీజేపీ అడ్డమైన విధానాలు అనుసరిస్తుందని, ఇందులో భాగంగానే ఓట్ల చోరీకి తెరలేపిందని విమర్శించారు. రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలో అక్రమాలు బయటపడటంతో ఆ పార్టీ నేతలు తేలుకుట్టిన దొంగలా నోరు మెదపడం లేదని తెలిపారు. దేశభక్తి పార్టీ అని చెప్పుకుంటూ మరోవైపు తమ మనుధర్మ శాస్త్రం అమలుకు ఆర్ఎస్ఎస్తో కలిసి పనిచేస్తుందని ఆరోపించారు. ఏఐసీసీ ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ కంబంపాటి మురళి, పార్టీ సీనియర్ నాయకుడు చిత్తూరు శివశంకర్లు మాట్లాడుతూ నిజమైన దేశభక్తి కలిగిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. అలాంటి పార్టీపై బురద జల్లడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి కుట్ర పన్నుతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీజేపీ నేతలు జైలుకు వెళ్లక తప్పదని తెలిపారు. రాహుల్ గాంధీని నిర్బంధించడానికి, భయపెట్టడానికి బీజేపీ చేస్తున్న ఉడత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. 2029లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం తథ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురవం బాబు, పీసీసీ ఉపాధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
సంతకాల సేకరణ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అందరూ వచ్చి మనందరం దీన్ని జయప్రదం చేసి దీన్ని కాంగ్రెస్ స్టార్ట్ చేసినా కాంగ్రెస్ అనేది ఏంటి అనేది మనం చూపించాలి. దీనివల్ల మనకి ముందుకు పోతాం. మున్సిపల్ ఆఫీసర్ స్టార్ట్ చేసిన తర్వాత మేము కూడా మా నియోజకవర్గంలో మా వార్డులలో కూడా మా కమిటీ వాళ్ళకి కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. మా పెద్దలు కూడా చెప్తారు. చెప్పి ప్రతి ఒక్కరూ ఆ నియోజకవర్గంలో ఎక్కడ కూడా మిస్ కాకుండా ఒక్కొక్క వార్డుకి 2000 నుంచి 2500 సంతకాలు సేకరించాలని మేము కూడా ఆలోచించడం జారీ చేస్తున్నాము. ఇన్ని వీలైతే సంతకాలు ప్రతి ఒక్కరు మా కమిటీలో ఉన్న సభ్యులు కూడా ప్రతి ఒక్కరు దీని మీద సీరియస్గా తీసుకొని రేపు 15వ తేదీ లోపల మన తిరుపతి జిల్లా తరఫున తిరుపతి సిఐ జిల్లా తరఫున అయితే తిరుపతి జిల్లాలో ఇన్ని సంతకాలు పెట్టించారా, ఇంతమంది చేస్తున్నారా అనేసి మన అధ్యక్షురాలు మనం గొప్పగా పోగడాలి. ఆ విధంగా చేయాలి. ఈ రాహుల్ గాంధీ గారికి మనం ఇచ్చే ఇది ఈ కార్యక్రమంలో మనం తిరుపతి నుంచి మన తిరుపతి జిల్లా నుంచి మనం మెచ్చుకునే విధంగా మనం చేయాలి. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మనం చేరుకునింది రాహుల్ గాంధీ దాదాపు 2 నెలలుగా ఈ బీజేపీ పైన వాళ్ళు చేస్తున్న ప్రపంచంలో మొత్తం మన త్రూఅవుట్ ఇండియా కాదు ప్రపంచంలో కూడా వాళ్ళ కావాల్సిన వ్యక్తులను కలుపుకొని ఈ ఓటుని ఎట్లా దొంగతనం చేయాలా, అతని జీవితాలకు అతను బ్రతుకున్నంత వరకు అతనే ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి, అమిత్ షా హోమ్ మినిస్టర్గా ఉండాలి. ఈ విధంగా బీహార్లో వాళ్ళిద్దరూ కలిసి దొంగతనాలు చేసిన దాఖలాలు. అదేవిధంగా ఇప్పుడు బీజేపీలో గెలుస్తుంది ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఇదే విధంగా బ్యాలెట్ పెట్టేసి ఈఎంలు పెట్టుకొని ఈఎంలు పొరపాటు చేస్తూ మొత్తం టోటల్గా మన కాంగ్రెస్ చేసే ఓట్లన్నీ నా వార్డు మొత్తం దాదాపు 10,000 ఓట్లు. 10,000 ఓట్లలో దాదాపు 9,000 ఓట్లు కాంగ్రెస్కి రావడం వస్తుంది. అటువంటిది కాంగ్రెస్కి 2 ఓట్లు వచ్చి టోటల్ బీజేపీ ఓట్లు పోతాం. నేను కరెక్ట్గా పోలింగ్ స్టార్ట్ అయిన 1 అవర్ పోయాను. పోతే నా దగ్గర కోఆపరేట్ చైర్మన్ ఉన్నాను 1997లో. ఆ అమ్మాయి అక్కడ ఆఫీసర్ వచ్చి చూస్తే అన్న ఇది చోరీ జరగడం వల్ల మనం వేసే ఓటు ఎక్కడ పోయేసామంటే ఏమో దాని గురించి యాక్షన్ తీసుకోలేదా అని అంటే బై-ఎలక్షన్ తిరిగితే ఎంపీ బై-ఎలక్షన్ మల్లికొత్త ప్రసాద్ చనిపోయాడు. ఆ బై-ఎలక్షన్లో వచ్చినప్పుడు వెంటనే నేను పట్టుకొని ఆ బాక్స్ తీసుకొని బయటకు వచ్చాను. పోలీసు డిఎస్పీ ఒక అతను వచ్చి ఏమంటే ఇది దౌర్జన్యం, ఇది కరెక్ట్గా మా ఓటు వేస్తామండి, కాంగ్రెస్కి ఓటు వేస్తామంటే మీరు బీజేపీ కొట్టారు, దీన్ని బ్యాన్ చేస్తావా లేకపోతే ఇయ్యదు అని చెప్పి బ్యాన్ చేసినాడు. కానీ ఆ బాక్స్ ఎక్కడ కౌంటింగ్ వచ్చినప్పుడు ఆ బాక్స్ ఎక్కడ మీకు తెలియదు. ఒక నియోజకవర్గంలో డీఎస్సీ నియామకాలు పూర్తి చేసినందుకు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్కు శాప్ చైర్మన్ రవినాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడారు. డీఎస్సీ నియామకాలు పూర్తి చేసినందుకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. 16,347 పోస్టుల భర్తీకి లిస్టు విడుదల చేశారని, 7 సంవత్సరాలుగా డీఎస్సీ పోస్టుల కోసం పోరాటం చేసి అలసిపోయి వేచి ఉన్న యువతకు కూటమి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ పోస్టుల భర్తీకి సంతకం పెట్టారని గుర్తు చేశారు. డీఎస్సీ ప్రక్రియ ప్రారంభమైన 150 రోజుల్లోపు అంటే ఈ నెల సెప్టెంబర్ 19న ప్రొసీడింగ్స్ ఇస్తున్నామని తెలియజేశారు. డీఎస్సీ కోసం ఆనాడు పోరాటం చేశామని, డీఎస్సీకి వ్యతిరేకంగా హైకోర్టులో 104 కేసులు వేసిన ఘనత వైసీపీ నాయకులకే చెల్లిందని దుయ్యబట్టారు. సజ్జల కుమారుడు ప్రమేయంతోనే అక్రమ కేసులు వేశారని ఆరోపించారు. ఆ కేసులను న్యాయపరంగా ప్రభుత్వం సమాధానం చెప్పి ముందుకు సాగిందని స్పష్టం చేశారు. క్రీడాకారులకు న్యాయం చేయాలని 3% రిజర్వేషన్లను 421 పోస్టుల క్రీడాకారులకు అవకాశం వచ్చిందని తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో 81 మంది క్రీడాకారులు ఎంపిక అయ్యారని తెలిపారు. మెడికల్ కళాశాల ప్రైవేటు పరం చేస్తున్నారని, పిచ్చుకుక్కల్లాగా మాట్లాడుతున్నారని, P4 విధానం అంటే ప్రైవేటు పరం కాదని, సమిష్టి సహకారం కృషితో అభివృద్ధి చేయడమని స్పష్టం చేశారు. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకున్నాం. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. దాదాపు 104 కేసులు
డిఎస్సి ప్రక్రియ మొదలు పెడతానే 104 కేసులు హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేసిన ఘనత ఈ వైసీపీ వైసీపీ నాయకులకే చెందుతుంది. వాళ్ళు ఇలా మేము ఇస్తుంటే దాని మీద కేసులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాటన్నిటినీ సమర్థవంతంగా నారా లోకేష్ గారు ఎవ్రీడే డిఎస్సిని మానిటరింగ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి లోకేష్ గారు దాన్ని స్పెషల్ ఇంట్రెస్ట్గా తీసుకొని అనేక ఇబ్బందులు వచ్చినా వేసిన వాళ్ళందరూ కూడా చూస్తే ఆ తాడేపల్లి బంగ్లాతో రిలేటెడ్ సంబంధాలుండి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు ప్రోత్సాహంతోనే ఈ కేసులు వేశారు. వేసిన ప్రతి కేసు కూడా కోర్టు కొట్టేయడం జరిగింది. ఆ కేసులు ఏదన్నా కానీ ఒక్కటి తీసుకున్నా ఈరోజు ఈ 16,000 మంది పైన ఎవరైతే టీచర్లు అర్హత సాధించారో వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే పరిస్థితి. వాటన్నిటి ప్రభుత్వం సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది కాబట్టి వాటిని తట్టుకొని వాటన్నిటినీ న్యాయపరంగా వాటికి సమాధానం చెప్పి ఈరోజు ఆ ప్రక్రియను కూడా పూర్తి చేసి 19వ తారీఖున వాళ్ళు టీచర్లుగా మారే పరిస్థితి కూడా నెలకొని ఉంది. ఇది ఒక పక్క వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ విషయంలో ఇంకొకటి చెప్పాలి. హ్యారిడెన్ ఎవరైతే డైరెక్ట్ ఎగ్జామ్ ప్రక్రియను కూడా గతంలో స్పోర్ట్స్ మెన్స్కి కానీ రిజర్వేషన్ పర్సన్స్ కూడా గతంలో ఉండేది. వాటిని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము రిక్వెస్ట్ చేస్తాం. 40 సంవత్సరాలుగా క్రీడాకారులు ఉద్యోగాల కోసం చదువుకున్న వాళ్ళతో సమానంగా పోటీ పడి ఒక పక్క మెడల్స్ తీసుకొని వస్తున్నారు. ఈ రాష్ట్ర గౌరవాన్ని, దేశ గౌరవాన్ని పెంపొందిస్తున్నారు. కానీ మళ్ళీ వచ్చి ప్రిపేర్ అయితే తప్ప వాళ్ళు ఆ పోటీలో ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. దానివల్ల క్రీడాకారులు క్రీడా రంగంలో రాణించలేకపోతున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానే గౌరవ ముఖ్యమంత్రి గారు నిజమే కదా, క్రీడాకారులకు న్యాయం చేయాలి కదా అని 40 సంవత్సరాల క్రీడాకారుల కళను కూడా సాకారం చేసే విధంగా వితౌట్ ఎగ్జామ్తో 3% రిజర్వేషన్ను ఈ డిఎస్సిలోనే ఇవ్వడం, 421 పోస్టులు క్రీడాకారులకు కేటాయించడం. దాంట్లో కూడా మనం చూస్తే ఈ లిస్టు వదిలిన తర్వాత 81 మంది నేషనల్ మెడలిస్టులు పీఈటీలుగా ఈరోజు బాధ్యతలు తీసుకునే పరిస్థితి నెలకొందంటే క్రీడా రంగం స్కూల్ లెవెల్లో కూడా నెక్స్ట్ టైం వీళ్ళందరూ కూడా స్కూల్లో పీఈటీలు వెళ్తే ఖచ్చితంగా క్రీడా రంగం కూడా స్కూల్ స్థాయిలోనే అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది, క్రీడాకారులుగా తయారయ్యే పరిస్థితి అని చెప్పి దీనికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎంటైర్ క్యాబినెట్కి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం అందించారు. ఎంఆర్పల్లికి చెందిన మునిరాజుకు 5,16,000, రాజీవ్ నగర్ కు చెందిన సుధాకర్ కు 2,02,034 రూపాయలు, భవానీ నగర్ కు చెందిన భాగ్యమ్మకు 30,296 రూపాయలు, రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన రమేష్ కు 42,500 రూపాయలు, శివజ్యోతి నగర్ కు చెందిన జ్యోతీశ్వర్ రెడ్డికి 43,824 రూపాయల చెక్కును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందించారు. రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసాగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, కొండా రాజమోహన్, మునిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిళ్లాళ్వార్ తిరుమంజనం. సెప్టెంబర్ 24 నుండి తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. సెప్టెంబర్ 24న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ. మొదటి విడతలో దళితవాడల్లో 1000 ఆలయాలు నిర్మాణం.
టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు. టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానాలను వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. ఇస్తికాపాల్ స్వాగతం స్వీకరించి మహాద్వారం గుండా శ్రీవారి దర్శనం చేసుకున్న గవర్నర్. స్విమ్స్ లో ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం. ఆపద సమయాలలో తీసుకోవాల్సిన చర్యలపై రోగులు వారి సహాయకులకు అవగాహన. ప్రయోగాత్మకంగా మాక్ డ్రిల్ నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.